Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం బయోమాలిక్యూల్స్ లో ఇంపార్టెంట్ అయిన ఒక కాంపోనెంట్ దట్ ఈస్ కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడదాం. సో మనం ఒక సెల్ని కన్సిడర్ చేసినా లేదంటే మన నేచర్ని కన్సిడర్ చేసినా మనకు అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ 4 or 5 ఇంపార్టెంట్ బయోమాలిక్యూల్స్తో మేడప్ అయి ఉంటాయి. 5th వన్ అనేది తక్కువ క్వాంటిటీస్లో అవసరం, బట్ దే ఆర్ ప్రెసెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మన బాడీలో కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్ వీటితోనే మేడప్ అయి ఉంటుంది. ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్నీ కలిపి మనకు కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, న్యూక్లిక్ యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి. అందులో మనకు ఇంపార్టెంట్ అయిన బయోమాలిక్యూల్స్ వచ్చేసి 5. అవేమేమంటే సో ఫస్ట్ ఇంపార్టెంట్ బయోమాలిక్యూల్ వచ్చేపాటికి కార్బోహైడ్రేట్స్. కొంచెం ఇంట్రొడక్షన్ చూసి యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ బయోమాలిక్యూల్ వచ్చేసి ప్రోటీన్స్. థర్డ్ ఇంపార్టెంట్ బయోమాలిక్యూల్ వచ్చేసరికి లిపిడ్స్ ఆర్ ఫ్యాటీ యాసిడ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ బయోమాలిక్యూల్కి వచ్చేపాటికి న్యూక్లిక్ యాసిడ్స్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ బయోమాలిక్యూల్స్ ఆర్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో వీటితోనే మన బాడీ అంతా మేడప్ అయి ఉంటుంది, వీటితోనే మన సెల్స్ అంతా మేడప్ అయి ఉంటాయి. సో దే ఆర్ మేడప్ ఆఫ్ ఎదర్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఆర్ సల్ఫర్. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ దట్ మేకప్ అవర్ సెల్ అనమాట. అందులో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, వాటిలో ఉన్న క్లాసెస్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అన్నది మనం ఈ స్లైడ్లో ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో నేను మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ యొక్క ఫంక్షన్స్, ఇంట్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, వాటి గురించి తర్వాత క్లాసెస్ గురించి డిస్కస్ చేస్తాను. అప్కమింగ్ వీడియోస్లో డైసాకరైడ్స్ అండ్ పాలీసాకరైడ్స్ గురించి మాట్లాడదాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, సో కార్బోహైడ్రేట్స్ని ఎలా డిఫైన్ చేస్తారంటే కార్బోహైడ్రేట్స్ ఆర్ నథింగ్ బట్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ పాలీహైడ్రాక్సీ కీటోన్స్. సో ఇక్కడ చూస్తే మీరు వాటిని ఏమంటున్నాం మనం, సో దే ఆర్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ పాలీహైడ్రాక్సీ కీటోన్స్. సో ఇక్కడ టర్మ్ని బ్రేక్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. పాలీ అంటే అర్థం ఏమి, మెనీ ఏమున్నాయంటే హైడ్రాక్సిల్ గ్రూప్స్ అంటే OH గ్రూప్స్ ఉన్నాయి, పాలీహైడ్రాక్సీ ఉన్నాయి. పాలీహైడ్రాక్సీ అంటే అర్థం చాలా OH గ్రూప్స్ ఉన్నాయి. అలాంగ్ విత్ దెమ్ ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఆ ఫంక్షనల్ గ్రూప్ ఎదర్ ఆల్డిహైడ్ అయినా అవ్వచ్చు లేదంటే కీటోన్ అయినా అవ్వచ్చు. సో కార్బోహైడ్రేట్స్ యొక్క కాంపోజిషన్ చూసుకుంటే దాంట్లో ఆబ్వియస్గా కార్బన్ ఉంటుంది, అందుకే కార్బో అని అన్నారు కదా. కార్బోహైడ్రేట్స్ని ఇంకొక పేరుతో హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్ అని కూడా రెఫర్ చేస్తారు. అంటే కార్బన్ దట్ ఈస్ బౌండ్ టు మెనీ OH గ్రూప్స్ అని అర్థం వస్తుంది. కానీ అన్ని కార్బోహైడ్రేట్స్ దాన్ని యాక్సెప్ట్ చేయవు, అందుకు దాని బదులు ఇంకొక డెఫినేషన్ ఇచ్చారు. ఆ డెఫినేషన్ ఏమి అంటే పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ పాలీహైడ్రాక్సీ కీటోన్స్. సో నేను మీకు ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్, దిస్ ఈస్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఎక్కడ చూసినా సరే OH గ్రూప్స్ ఉన్నాయి, చూసారా ఇక్కడ. సో ఇక్కడంతా డిఫరెంట్ OH గ్రూప్స్ ప్రెసెంట్ అయ్యాయి. సో చాలా ఉన్నాయి కాబట్టి వాటిని ఏమంటున్నాం, పాలీహైడ్రాక్సీ అని రెఫర్ చేస్తున్నాం, రైట్. పాలీహైడ్రాక్సీ, దాని తర్వాత ఫంక్షనల్ గ్రూప్ ఏముంటుందంట, ఆల్డిహైడ్ ఉంటుంది లేదంటే కీటోన్ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ని ఏమంటున్నారు, ఈ పర్టికులర్ కార్బోహైడ్రేట్ యొక్క స్ట్రక్చర్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ OH గ్రూప్స్ ఉన్నాయి అండ్ ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ ఉంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ పాలీహైడ్రాక్సీ కీటోన్స్. ఓకే, నెక్స్ట్ సో దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో నేను ఇందాకే మనం స్ట్రక్చర్ చూసినప్పుడే చెప్పాను అండ్ ఇంతకు ముందే చెప్పాను. సో ఇక్కడ మనకు స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎక్కువ కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, దాని తర్వాత ఆక్సిజన్ ఉంది. సో దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. అండ్ ఫంక్షనల్ గ్రూప్స్ ప్రెసెంట్ ఇంక్లూడ్ హైడ్రాక్సిల్ గ్రూప్స్తో పాటు ఒక ఆల్డిహైడ్ గ్రూప్ కానీ ఒక కీటోన్ గ్రూప్ కానీ ఉంటుంది అనమాట. అండ్ మనము డిఫరెంట్ కార్బోహైడ్రేట్స్ చూసామనుకోండి, లైక్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలాక్టోజ్, సుక్రోజ్, ఇలాగే ఏది చూసినా సరే అది ఓజ్ అన్న దాంతో ఎండ్ అవుతుంది లాస్ట్లో. సో ఓజ్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే షుగర్ని ఇండికేట్ చేస్తుంది. ఓజ్ అంటే అర్థం ఏమి అంటే షుగర్ అని. అండ్ కార్బోహైడ్రేట్స్కే మనం ఇంకొక పేరు ఇస్తాము, దట్ ఈస్ సెకరైడ్ అంటాం అనమాట. కార్బోహైడ్రేట్స్ని ఇంకొక పేరుతో ఏమంటారంటే సెకరైడ్ అంటారు. సెకరైడ్ అంటే అర్థం ఏమి అంటే షుగర్.
సో మోస్ట్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ లైక్ క్లాసిఫికేషన్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, మోనోసాకరైడ్స్ కానీ ఆలిగోసాకరైడ్స్ కానీ టేస్ట్ చేసినప్పుడు స్వీట్గా ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటారంటే సాకరైడ్స్ అని రెఫర్ చేస్తారనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద జనరల్ ఇంట్రడక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. దెన్ ఈ కార్బోహైడ్రేట్స్ అన్నవి మన బాడీలో ఏం పని చేస్తాయి, ఏం వాటి యొక్క ఫంక్షన్ అంటే, సో ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఈస్ టు ప్రొవైడ్ అస్ విత్ ఎనర్జీ అనమాట. సో మన కార్బోహైడ్రేట్స్ అన్నవి మనం ఫుడ్ ద్వారా తీసుకున్నప్పుడు అవి మన బాడీలోకి వెళ్ళి డైజెస్ట్ అయిన తర్వాత 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మనకు నియర్లీ 4 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ఇస్తుంది అనమాట. సో ఇట్ గివ్స్ యూ అప్రాక్సిమేట్లీ 4 కిలో క్యాలరీస్ పర్ గ్రామ్. 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మనకు 4 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ఇస్తుంది. మెయిన్గా మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ అన్ని ఏవైనా సరే ఫైనల్గా సింపుల్ కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ అయిపోతాయి. ఆ సింపుల్ కార్బోహైడ్రేట్స్ మనకు 4 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఆర్బీసీ కానివ్వండి, తర్వాత బ్రెయిన్ సెల్స్ కానివ్వండి, అవి కంటిన్యూస్గా ఏం చేస్తుంటాయి, వర్క్ చేస్తుంటాయి. లైక్ ఆర్బీసీ ఏం చేస్తుంది, ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. బ్రెయిన్ మనకు కంటిన్యూస్గా పని చేస్తూనే ఉంటుంది. హార్ట్ కూడా కంటిన్యూస్గా పని చేస్తూనే ఉంటుంది. వీటికి ఖచ్చితంగా ఎనర్జీ రిక్వైర్మెంట్ కావాలి, ఖచ్చితంగా ఇవి పని చేస్తూనే ఉంటాయి కాబట్టి వీటికి కంటిన్యూస్గా స్పాంటేనియస్గా మనం ఎనర్జీ సప్లై చేస్తూనే ఉండాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. దట్ విల్ డిస్కస్ లేటర్. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, మన బాడీకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. మనం ఏం పని చేయాలన్నా సరే మనకి ఏం కావాలా, ఎనర్జీ కావాలా. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, దెన్ మనం కావాల్సినంత ఎనర్జీ మనకు దొరికేసింది. మళ్ళీ మనకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎనర్జీ కావాలి, అప్పుడు మనం ఆ ఎనర్జీని ఏం చేసుకోవాలా, స్టోర్ చేసుకోవాలా. సో స్టోరేజ్ ఫామ్లో కూడా ఎవరు ఉంటారు అంటే కార్బోహైడ్రేట్సే ఉంటాయి. ఒకవేళ ప్లాంట్స్ అయితే ఎనర్జీని స్టార్చ్ ఫామ్లో దాపెట్టుకుంటాయి, యానిమల్స్ అయితే దాన్ని గ్లైకోజన్ ఫామ్లో దాపెట్టుకుంటాయి. ఏదైనా సరే, స్టార్చ్ అయినా సరే, గ్లైకోజన్ అయినా సరే, ఏదైనా సరే ఏమి అంటే కార్బోహైడ్రేట్ అనమాట. సో మనం ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవాలన్నా, ఎనర్జీ రావాలన్నా, ఎనర్జీని స్టోర్ చేసుకోవాలన్నా అది ఏ ఫామ్లో ఉంటుంది అంటే కార్బోహైడ్రేట్ ఫామ్లోనే ఉంటుంది. ప్రోటీన్ ఫామ్లో, లిపిడ్ ఫామ్లో ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది. బట్ ప్రోటీన్, న్యూక్లిక్ యాసిడ్ ఈ ఫామ్లో ఉండదు. మనకి ఇన్స్టాంట్ ఎనర్జీ రావాలన్నా, మనకు స్టోరేజ్ ఫామ్లో ఉండాలన్నా మెయిన్గా ఏ ఫామ్లో ఉంటుంది అంటే కార్బోహైడ్రేట్ ఫామ్లో ఉంటుంది. సో నేను ఇక్కడ మీకు ఒక సినారియో చెప్తా. లైక్ కార్బ్స్ ఉంటాయి కదా, మనం కార్బ్స్ తింటాం. కార్బ్స్ తిన్న తర్వాత మనకు కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ కార్బ్ తిన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కెపబిలిటీ 2 చపాతీస్ అనుకుందాం. బట్ మా మమ్మీ చాలా టేస్టీగా చేసిందని నేను 4 చపాతీస్ తిన్నాను అనుకోండి. నాకు కావాల్సిన ఎనర్జీ 2 చపాతీస్ నుంచే వస్తుంది, అదే నా కెపబిలిటీ. కానీ నాకు ఇప్పుడు ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి, 2 ఎక్స్ట్రా చపాతీస్ ఉన్నాయి కదా. సో ఆ ఎక్సెస్ అన్నది ఫస్ట్ దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే ఫస్ట్ అది గ్లైకోజన్గా కన్వర్ట్ అవుతుంది. ఎందుకు కన్వర్ట్ అవుతుంది, నేను ఇందాకే చెప్పా, ఎనర్జీని మనం ఏ రూపంలో స్టోర్ చేసుకుంటాం, మనమందరం యానిమల్స్ కదా. సో మనమందరం ఏ ఫామ్లో స్టోర్ చేసుకుంటాం, గ్లైకోజన్ ఫామ్లో స్టోర్ చేసుకుంటాం. లేదు, నేను 4 చపాతీస్ తినే బదులు 10 చపాతీస్ తిన్నా. సో నా బాడీ ఏం చేస్తుంది, ఫస్ట్ నేను తీసుకున్న కార్బోహైడ్రేట్స్ నుంచి ఫస్ట్ ఎనర్జీ జనరేషన్ చేసుకుంటుంది. దానివల్ల నాకు కావాల్సిన ఎనర్జీ దొరుకుతుంది. అంతకు మించి ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉంటే ఫస్ట్ అది దేనిగా కన్వర్ట్ చేస్తుంది, గ్లైకోజన్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ గ్లైకోజన్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే మసిల్లో, తర్వాత లివర్లో స్టోర్ అవుతుంది. లేదు, ఇంకా ఎక్కువ కార్బ్ ఉందనుకోండి, ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉందనుకోండి, అది దేనిగా కన్వర్ట్ చేస్తుంది, ఫ్యాట్ లేదా లిపిడ్గా కన్వర్ట్ చేసి అడిపోస్ టిష్యూలో స్టోర్ చేస్తుంది అనమాట. సో మనం తిన్న ఫుడ్ అన్నది మనం ఖర్చు పెట్టకపోతే మనం ఏమైపోతాం, లావ్ అయిపోతాం. ఎందుకు అంటే ఈ ఎనర్జీ అంతా దేనిగా కన్వర్ట్ అయిపోతుంది, ఫ్యాట్గా కానీ లిపిడ్గా కానీ కన్వర్ట్ అయిపోయి అది మన బాడీలో స్టోర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం తీసుకున్న ఫుడ్ మొత్తం మనం ఖర్చు పెట్టేసాం అనుకోండి, మన బాడీ వెయిట్ ఏమవుతుంది, మెయింటైన్ అవుతుంది, అది ఫ్యాట్గా కన్వర్ట్ కాదు. సో ఎవరైతే డైటింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఫుడ్ని పూర్తిగా మానేయరు. వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తింటారు. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు తిన్న ఫుడ్ని వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు. వాళ్ళు జాగ్రత్త దాపెట్టుకోవట్లేదు అనమాట. దాపెట్టుకుంటే ఏమవుతుంది, ఫ్యాట్ బిల్డ్ అవుతుంది. వాళ్ళకి ఫ్యాట్ బిల్డ్ అవ్వకూడదు కదా. సో ఫ్యాట్ బిల్డ్ అవ్వకూడదు అంటే ఏం చేయాలా, తీసుకున్న కార్బోహైడ్రేట్స్ అన్నింటినీ ఖర్చు పెట్టేసేయాలన్నమాట. ఇట్స్ జస్ట్ లైక్ నేను మీకు ఒక 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చాను అనుకోండి, మీరు ఏం చేస్తారు, కొంచెం డబ్బుల్ని యూజ్ చేసుకుంటారు, కొంచెం డబ్బుల్ని ఏం చేసుకుంటారు, ఫ్యూచర్ పర్పస్ కోసం స్టోర్ చేసుకుంటారు, రైట్.
సో ఇప్పుడు మీకు లైక్ ఒక 500 రూపీస్ రిక్వైర్మెంట్ ఉంది, నేను మీకు ఎగ్జాక్ట్గా 500 రూపీస్ ఇచ్చాను అనుకోండి, మీరు ఏం చేసుకుంటారు, దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. అలా కాకుండా నేను 5000 రూపీస్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, 500 రూపీస్ వాడుకొని మిగిలిన ఎక్స్పెన్సెస్ అన్నిటిని కవర్ చేసుకుంటారు, లైక్ షాపింగ్ అవి ఇవి చేసుకుంటారు. అలా కాకుండా నేను 1 కోటి రూపాయలు ఇచ్చాను అనుకోండి, 1 కోటి రూపాయలు ఇస్ ఎ బిగ్ డీల్ కదా. సో 500 కావాలి మీకు, 500 యూజ్ చేసుకున్నారు, షాపింగ్ చేసుకున్నారు, స్టిల్ మీతో చాలా డబ్బులు మిగిలిపోతాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ డబ్బును అంతా తీసుకొని వెళ్ళి దాపెట్టేసుకుంటారు. లైక్ వైజ్ మన బాడీకి కావాల్సిన కార్బ్స్ కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే ఫస్ట్ అది గ్లైకోజన్ గా కన్వర్ట్ అవుతుంది, అంతకు మించి ఉంటే అది దేనిగా కన్వర్ట్ అవుతుంది, ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అయిపోయి అదంతా మనకు ఫ్యాట్ రూపంలో ఎడిపోస్ టిష్యూలో స్టోర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ గాట్ మై పాయింట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ బిలో, ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. ఓకే, సో ఈ కార్బోహైడ్రేట్స్ అన్నది మెయిన్ పర్పస్ ఎనర్జీ. అది కాకుండా ఇంకా ఏం పని చేస్తాయంటే ఇవి ప్రోటీన్స్ తో కలిపి గ్లైకోప్రోటీన్స్ ని క్రియేట్ చేస్తాయి అనమాట. సో కార్బోహైడ్రేట్స్ ఇన్ కాంబినేషన్ విత్ ప్రోటీన్స్ ఆర్ నోన్ యాజ్ గ్లైకోప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ కాంబినేషన్ విత్ లిపిడ్స్ ఆర్ నోన్ యాజ్ గ్లైకోలిపిడ్స్. సో ఈ గ్లైకోప్రోటీన్స్ గ్లైకోలిపిడ్స్ ఎక్కడ ఉంటాయంటే మన సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్ లో లేదంటే సెల్ మెంబ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. యానిమల్ సెల్స్ కి సెల్ వాల్ ఉండదు కాబట్టి మన సెల్ మెంబ్రెయిన్స్ లో ఇవి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. యాజ్ వెల్ యాజ్ ఈ గ్లైకోప్రోటీన్స్ గ్లైకోలిపిడ్స్ సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్ పైన రిసెప్టార్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఈజ్ మన దగ్గర అయితే సెల్ వాల్ ఉండదు, బట్ ప్లాంట్స్లో అయితే ఏముంటుంది, సెల్ వాల్ ఉంటుంది. ఆ సెల్ వాల్ యొక్క కాంపోజిషన్ అంతా ఎవరు ఉంటారు అంటే మ్యాక్సిమం కార్బోహైడ్రేట్సే ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద సెల్యులోజ్ ఇన్ ప్లాంట్స్. సో మనం ప్లాంట్ సెల్ వాల్ తీసుకున్నాం అనుకోండి, అది దేంతో మేడప్ అయి ఉంటుంది, సెల్యులోజ్తో మేడప్ అయి ఉంటుంది. అండ్ కొన్ని రకాలైన ఇన్సెక్ట్స్ యొక్క ఎగ్జోస్కెలిటన్ కూడా కార్బోహైడ్రేట్స్తోనే మేడప్ అయి ఉంటుంది. అండ్ మనం మైక్రో ఆర్గానిజమ్స్ చూసామనుకోండి, మైక్రో ఆర్గానిజమ్స్లో గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ సెల్ వాల్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మనకు మెయిన్ రోల్ కార్బోహైడ్రేట్సే ప్లే చేస్తాయి. నేను మీకు మైక్రోబయాలజీ రిలేటెడ్ అవుటర్ స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా చెప్పేటప్పుడు చెప్పా దట్ సెల్ వాల్ ఆఫ్ బ్యాక్టీరియా ఈస్ మేడప్ ఆఫ్ నామ్ అండ్ నాగ్ అని చెప్పేసి, ఎన్ఎసిటల్ గ్లూకోసామిన్, ఎన్ఎసిటల్ మ్యూరామిక్ యాసిడ్. సో దోస్ ఆర్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్ అనమాట. మ్యూకోపాలిసాకరైడ్స్ అంటారు వాటిని. సో అవన్నీ కూడా మనకు ఒక స్ట్రక్చరల్ అంటే ఒక పర్టిక్యులర్ సెల్కి దాని స్ట్రక్చర్ మెయింటెనెన్స్ కోసం కార్బోహైడ్రేట్స్ ఉపయోగపడతాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఈ స్లైడ్ యొక్క సారాంశం ఏమంటే కార్బోహైడ్రేట్స్ అనేవి మెయిన్గా ఎనర్జీని ఇస్తాయి. 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ 4 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ఇస్తుంది. కొంచెం ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటే అది గ్లైకోజన్గా కన్వర్ట్ అవుతుంది, చాలా ఉంటే అది లిపిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్ ప్రోటీన్తో తర్వాత లిపిడ్తో కలిసి గ్లైకోప్రోటీన్స్ని గ్లైకోలిపిడ్స్ని ఫామ్ చేస్తుంది. ఇవి మెయిన్గా సెల్ వాల్లో లేదంటే సెల్ మెంబ్రెయిన్లో ప్రెసెంట్ అయి ఉంటాయి అండ్ ఇవి రెసెప్టార్స్ లాగా పనిచేస్తాయి. ఒకవేళ ప్లాంట్ సెల్ తీసుకుంటే ఇవి సెల్ వాల్ ఫార్మేషన్లో హెల్ప్ చేస్తాయి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇవే కాదు ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. నేను సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా కొన్ని మాత్రమే ఇక్కడ ఉంచాను. ఓకే, దెన్ మనం కార్బోహైడ్రేట్స్ చూసుకున్నాం అనుకోండి. కార్బోహైడ్రేట్స్ యొక్క క్లాసిఫికేషన్ గురించి మాట్లాడితే కార్బోహైడ్రేట్స్ కెన్ బేసికలీ బీ క్లాసిఫైడ్ ఇంటూ 3 classes. ఓకే, వన్ ఈజ్ మోనోసాకరైడ్స్, the next one is oligosaccharides, and the next one is polysaccharides. సో దీని గురించి కొంచెం ఇన్ డీటెయిల్ మాట్లాడదాం. సో ఇక్కడ నేను మీకు లాస్ట్ స్లైడ్లో ఒక విషయం చెప్పా, కార్బోహైడ్రేట్స్ని ఇంకొక పేరుతో ఏమంటారని చెప్పా, సెకరైడ్స్ అంటారు. సెకరైడ్స్ అంటే అర్థం ఏమి చెప్పండి? సెకరైడ్స్ అంటే అర్థం షుగర్ కదా. ఫస్ట్ది ఏముంది, మోనోసెకరైడ్, రైట్? మనం జనరల్ సెన్స్లో మాట్లాడదాం. సెకరైడ్ అంటే అర్థం ఏమి? షుగర్ కదా. సో షుగర్. మోనో అంటే అర్థం ఏమి? మోనో అంటే సింగిల్ ఆర్ వన్ కదా. సో మోనోసెకరైడ్ అంటే అర్థం ఏమి అంటే ఇందులో సింగిల్ షుగర్ యూనిట్ ఉంటుంది. ఓకే, మోనోసాకరైడ్ చూసుకుంటే మోనోసాకరైడ్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే దాంట్లో ఎన్ని షుగర్ యూనిట్స్ ఉంటాయి అంటే ఓన్లీ 1 సింగిల్ షుగర్ యూనిట్ ఉంటుంది, సింగిల్ రెడీ టు మింగిల్. సో మోనోసాకరైడ్స్ అంటే అర్థం ఏమి? ఓన్లీ 1 షుగర్ యూనిట్ ప్రెసెంట్ అయితే దానిలో ఏమంటాం? మోనోసాకరైడ్స్ అంటాం. దెన్ ఆలిగోసాకరైడ్స్ అంటే అర్థం ఏమి అంటే ఆలిగో అంటే అర్థం 2 to 10
ఇందులోకే మరి కొద్దిమంది దీన్ని డిఫరెంట్గా క్లాసిఫై చేస్తారు. ఏమని అంటే మోనో, డై, ఆలిగో, పాలీ. బట్ ఆలిగోసెకరైడ్స్ కిందకే డైసెకరైడ్స్ కూడా వస్తాయి. ఓకే, 2 to 10 షుగర్ సెకరైడ్ అంటే అగైన్ అర్థం ఏమి షుగర్ యూనిట్స్. 2 to 10 షుగర్ యూనిట్స్ ప్రెసెంట్ అయితే దాన్ని మనం ఏమంటామంటే ఆలిగోసెకరైడ్స్ అంటాం అనమాట. దెన్ పాలీ అంటే అర్థం ఏమి అంటే మనం వింటూ ఉంటాం. పాలీ అంటే అర్థం ఏమి మెనీ. లాస్ట్ స్లైడ్లో కూడా చెప్పా పాలీహైడ్రాక్సీ. పాలీ అంటే అర్థం ఏమి మెనీ. మెనీ అంటే ఎన్ని, 2ఆ 3ఆ 4ఆ ఎన్ని. పాలీ అంటే అర్థం ఏమి అంటే గ్రేటర్ దాన్ 10. అంటే ఇక్కడ 10 ఉన్నాయి కదా, ఈ 10 షుగర్ యూనిట్స్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే పాలీసెకరైడ్ అంటాం. సెకరైడ్ అంటే అర్థం ఏమని చెప్పా షుగర్. సో మోర్ దాన్ 10 షుగర్ యూనిట్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే పాలీసెకరైడ్ అంటాం. ఓకే, సో కమ్ అగైన్ నేను ఇంకొకసారి చెప్తా, మీరు నాతో పాటు రిపీట్ చేయడానికి ట్రై చేయండి. కార్బోహైడ్రేట్స్ని బేసిక్గా 3 క్లాసెస్ కింద క్లాసిఫై చేస్తారు. ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి మోనోసెకరైడ్, సెకండ్ వచ్చేపటికి ఆలిగోసెకరైడ్, థర్డ్కి వచ్చేపటికి పాలీసెకరైడ్. మోనోసెకరైడ్ అంటే మోనో అంటే సింగిల్, సెకరైడ్ అంటే షుగర్. అంటే ఇందులో ఎన్ని షుగర్ యూనిట్స్ ఉంటాయి, ఓన్లీ 1 షుగర్ యూనిట్ ఉంటుంది. దెన్ ఆలిగోసెకరైడ్. ఆలిగోసెకరైడ్ అంటే అర్థం ఏమి, ఇందులో 2 to 10 షుగర్ యూనిట్స్ ఉంటాయి. దెన్ పాలీసెకరైడ్. పాలీసెకరైడ్ అంటే అర్థం ఏమి మోర్ దాన్ 10 షుగర్ యూనిట్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనం పాలీసెకరైడ్ అని రెఫర్ చేస్తాం. ఓకే, సో మళ్ళీ వీటిని క్లాసిఫై చేస్తాం అనమాట. ఈ మోనోసెకరైడ్స్ని మళ్ళీ మనం క్లాసిఫై చేస్తాం. దేని బేస్ చేసుకొని అంటే బేస్డ్ ఆన్ ద ఫంక్షనల్ గ్రూప్. నేను ఇందాక మీకు ఒక విషయం చెప్పా, గుర్తుందా? కార్బోహైడ్రేట్స్ని ఏమని డిఫైన్ చేస్తారని చెప్పండి. కార్బోహైడ్రేట్స్ ఆర్ నథింగ్ బట్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ పాలీహైడ్రాక్సీ కీటోన్స్. అందులో ఫంక్షన్ గ్రూప్ ఏమై ఉండొచ్చు, ఆల్డిహైడ్ అయినా అయిండొచ్చు, కీటోన్ అయినా అయిండొచ్చు. సో అందులో ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఆల్డిహైడ్ గ్రూప్ ఉందా, కీటోన్ గ్రూప్ ఉందా అన్నదాన్ని బట్టి ఒక క్లాసిఫికేషన్ వెళ్తుంది. ఇంకొకటి వచ్చేసరికి ఏమి అంటే బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, అందులో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి అన్నదాన్ని బట్టి కూడా క్లాసిఫికేషన్ వెళ్తుంది అనమాట. ఓకే, first classification is based on the functional group and the second classification is based on the carbon atoms. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, మోనోసాకరైడ్స్. మోనోసాకరైడ్స్ లో సింగిల్ షుగర్ యూనిట్ ఉంటుంది. సో అందులో ఫంక్షనల్ గ్రూప్ బేస్ చేసుకొని మళ్ళీ మోనోసాకరైడ్స్ ని క్లాసిఫై చేస్తాం. దెన్ కార్బన్ ఆటమ్స్ ని బేస్ చేసుకొని మళ్ళీ మోనోసాకరైడ్స్ ని క్లాసిఫై చేస్తాం. వేరేస్ ఆలిగోసాకరైడ్స్ చూసాం అనుకోండి, ఇందులో ఎన్ని షుగర్ యూనిట్స్ ఉన్నాయి అన్నదే దానిపైన డిపెండ్ అయ్యి మళ్ళీ క్లాసిఫికేషన్ పోతుంది. ఒకవేళ 2 షుగర్ యూనిట్స్ ఉంటే దాన్ని ఏమంటాం, 3 షుగర్ యూనిట్స్ ఉంటే దాన్ని ఏమంటాం, 4 షుగర్ యూనిట్స్ ఉంటే దాన్ని ఏమంటాం, 5 షుగర్ యూనిట్స్ ఉంటే దాన్ని ఏమంటాం. ఓకే, దాన్ని బట్టి ఆలిగోసెకరైడ్స్ అన్నవి ఇన్ని టైప్స్. దెన్ పాలీసెకరైడ్స్. పాలీసెకరైడ్స్లో పాలీ అంటే అర్థం ఏమి మెనీ అని చెప్పాయి కదా, చాలా షుగర్ యూనిట్స్ ఉంటాయి కదా. ఈ చాలా షుగర్ యూనిట్స్ అన్నవి ఒకవేళ సేమ్ ఉంటే దానిలో ఏమంటాం, ఒకవేళ ఈ చాలా షుగర్ యూనిట్స్ అన్నవి డిఫరెంట్ ఉంటే దాన్ని ఏమంటాం. దాన్ని బట్టి క్లాసిఫికేషన్ అన్నది నడుస్తుంది. ఓకే ఫైన్. సో విల్ ఫస్ట్ గో విత్ ద మోనోసెకరైడ్స్. మోనోసెకరైడ్స్ అన్నవి మళ్ళీ ఎన్ని టైప్స్, 2 టైప్స్. దేని బేస్ చేసుకొని, బేస్డ్ ఆన్ ద ఫంక్షనల్ గ్రూప్, బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో ఫంక్షనల్ గ్రూప్ అన్నది ఒకవేళ ఆల్డిహైడ్ గ్రూప్ అయింది అనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్ మోనోసెకరైడ్ని మనం ఏమంటామంటే ఆల్డోస్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఏముంటుంది, ఆల్డిహైడ్ గ్రూప్, దట్ ఈస్ CH డబల్ బాండ్ O. దాన్ని మనం ఏమని రెఫర్ చేస్తాం, ఆల్డిహైడ్ గ్రూప్ అని రెఫర్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ ఉన్న ఫంక్షనల్ గ్రూప్ కీటోన్ గ్రూప్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఆ షుగర్ని ఏమంటాం, కీటోస్ అంటాం అనమాట. ఆల్డోస్, కీటోస్. సో దీని ఫంక్షనల్ గ్రూప్ వచ్చేపాటికి C డబల్ బాండ్ O ఉంటే దాన్ని మనం ఏమంటాం, కీటోన్ గ్రూప్ అని రెఫర్ చేస్తాం. ఓకే, అర్థమైందా? మోనోసెకరైడ్స్లో ఫంక్షనల్ గ్రూప్ బేస్ చేసుకొని మోనోసెకరైడ్స్ అనేవి 2 క్లాసెస్. అవేమేమి, ఆల్డోజెస్, కీటోజెస్. ఆల్డోజెస్లో ఏం ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది. కీటోస్లో ఏం ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, కీటోన్ ఉంటుంది. ఓకే, దెన్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో మనం జనరల్ ఫార్ములా ఆఫ్ కార్బోహైడ్రేట్ చూసుకుంటే దాని ఫార్ములా ఈ విధంగా రాస్తాం అనమాట. CH2O టేకెన్ N అని రాస్తాం. N ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. అంటే ఇక్కడ కార్బన్ యొక్క నంబరు ఎప్పుడు 3 కానీ 3 కంటే ఎక్కువ కానీ ఉండాలన్నమాట. 3 కంటే తక్కువ ఎప్పటికీ ఉండకూడదు అనమాట. సో కార్బన్ నంబర్ అన్నది ఎంత ఉంటుంది అంటే, కార్బన్ నంబర్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది, 3, 4, 5, 6 అట్లా జరుగుతుంది. కార్బన్ యొక్క నంబర్ ఎప్పుడు 2 కానీ 1 కానీ ఉండదు అనమాట. కార్బన్ నంబర్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్
సో ఇక్కడ ఒకవేళ కార్బన్ యొక్క నంబర్ 3 ఉందనుకోండి, అప్పుడు దానిలో ఏమంటాం అంటే ట్రయోజ్ అంటాం. ఓజ్ అంటే అర్థం ఏమి? షుగర్, ఆల్రెడీ చెప్పా. ఓకే, 3 అంటే ట్రై అంటే అర్థం ఏమి? ట్రయాంగిల్. ట్రై అంటే అర్థం ఏమి? 3 కార్బన్స్ ఉంటే దాన్ని ఏమంటాం? ట్రయోజ్. 4 కార్బన్స్ ఉంటే దాన్ని ఏమంటాం? టెట్రోస్. టెట్రా ప్యాక్ అంటాం కదా, టెట్రా ప్యాక్ అంటే డబ్బా. సో టెట్రా అంటే అర్థం ఏమి అంటే 4 అని అర్థం అనమాట. ఓకే, 5 కార్బన్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే పెంటోస్. ఓకే, ఇక్కడ రాస్తా. 5 కార్బన్ ఉంటే దాన్ని ఏమంటాం? పెంటోస్. 6 పెంటా అంటే అర్థం ఏమి? 5 అని అర్థం వస్తుంది కదా. 6 కార్బన్ ఉంటే దాన్ని ఏమంటాం? హెక్సోస్. హెక్సగాన్, పెంటగాన్ అట్లా అంటాం కదా. సో బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ట్రయోస్, టెట్రోస్, పెంటోస్, హెక్సోస్ వస్తాయి. బేస్డ్ ఆన్ ద ఫంక్షనల్ గ్రూప్ ఆల్డోస్, కీటోస్ వస్తాయి అనమాట. ఓకే, దెన్ this is about the monosaccharides. Then when we move on to oligosaccharides, oligosaccharides లో ఒకవేళ 2 షుగర్ యూనిట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే మనం డైసెకరైడ్ అంటాం. డైసెకరైడ్. సెకరైడ్ అంటే షుగర్, డై అంటే అర్థం ఏమి? 2. డయాగ్రామ్. డై అంటే అర్థం ఏమి? 2. ఓకే, 3 అంటే ఏమంటారు చెప్పండి? ట్రై కదా, ఇక్కడే చూసాం. ట్రయోజ్ అంటే ట్రై అంటే అర్థం ఏమి? 3. అప్పుడు దాని పేరు ఏమవుతుంది? ట్రైసెకరైడ్. ట్రైసెకరైడ్లో ఎన్ని షుగర్ యూనిట్స్ ఉంటాయి? 3 షుగర్ యూనిట్స్ ఉంటాయి. 4 అంటే అర్థం ఏమి? టెట్రా. టెట్రా అంటే అర్థం ఏమి? 4 టెట్రాసెకరైడ్లో ఎన్ని షుగర్ యూనిట్స్ ఉంటాయి? 4 షుగర్ యూనిట్స్ ఉంటాయి. ఓకే, 5 అంటే అర్థం ఏమి? 5. పెంటా అంటే అర్థం ఏమి? 5. పెంటాసెకరైడ్లో ఎన్ని షుగర్ యూనిట్స్ ఉంటాయి? 5 షుగర్ యూనిట్స్ ఉంటాయి. ఇట్లాగా ఇది ఎక్స్టెండ్ అవుతుంది, బట్ మనకు కెమికల్లీ ఇంపార్టెంట్ ఇవి మాత్రమే. డైసెకరైడ్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్. వీటి గురించి మీరు జస్ట్ తెలుసుకుంటే చాలు, ఐడియా పెట్టుకుంటే చాలు. నేచర్లో, మన బాడీలో, హ్యూమన్ సిస్టంలో ప్రెజెంట్ అయినవి మనకి ఇంపార్టెంట్. ఓకే, సో డైసెకరైడ్ అంటే ఎన్ని షుగర్ యూనిట్స్ ఉంటాయి? 2. ట్రై అంటే 3. టెట్రా అంటే 4. పెంటా అంటే 5. ఓకే, సో ఇక్కడ దిస్ ఈస్ అబౌట్ ద ఆలిగోసెకరైడ్స్. దెన్ వెన్ వి మూవ్ ఆన్ టు పాలీసెకరైడ్స్, ఈ పాలీసెకరైడ్స్లో ఉన్న యూనిట్స్ అన్నీ సేమ్ షుగర్తో మేడప్ అయితే దాన్ని మనం ఏమంటామంటే హోమోపాలీసెకరైడ్ అని రెఫర్ చేస్తాం. ఓకే, వి కాల్ ఇట్ యాజ్ హోమోపాలీసెకరైడ్. ఇఫ్ ద షుగర్ యూనిట్స్ ఆర్ డిఫరెంట్ దెన్ వి కాల్ ఇట్ యాజ్ హెటిరోపాలీసెకరైడ్. ఓకే, ఫైన్. సో పాలీసెకరైడ్స్ యొక్క క్లాసిఫికేషన్ చూసుకుంటే పాలీసెకరైడ్స్ మళ్ళీ 2 టైప్స్. ఏమేమవి? హోమోపాలీసెకరైడ్స్, హెటిరోపాలీసెకరైడ్స్. హోమో అంటే అర్థం ఏమి? సేమ్ అని వస్తుంది అనమాట. హెటిరో అంటే అర్థం ఏమి? డిఫరెంట్. హోమోపాలీసెకరైడ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ షుగర్ యూనిట్ అన్నది ఎట్లాగ ఉంటుంది? సేమ్ ఉంటుంది. హెటిరోపాలీసెకరైడ్స్కి వచ్చేపాటికి ఈచ్ అండ్ ఎవ్రీ షుగర్ యూనిట్ అన్నది ఎట్లా ఉంటుంది? డిఫరెంట్గా ఉంటుంది అనమాట. హెటిరో అంటే డిఫరెంట్ కదా. సో అర్థమైందా? సో ఒకసారి మళ్ళీ అంతా సమ్మరైజ్ చేయడానికి ట్రై చేస్తా. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ మెయిన్గా 3 క్లాసెస్. ఏమేమవి? నాతో పాటు రిపీట్ చేయడానికి ట్రై చేయండి. మోనోసెకరైడ్స్, ఆలిగోసెకరైడ్స్, పాలీసెకరైడ్స్. మోనోసెకరైడ్స్ అంటే అర్థం ఏమి? సింగిల్ షుగర్ యూనిట్ ప్రెజెంట్ అయి ఉంటుంది. మోనోసెకరైడ్స్ ని మళ్ళీ ఫర్దర్ 2 క్లాసెస్ గా క్లాసిఫై చేస్తాం. ఏమేమవి? ఒకటి బేస్డ్ ఆన్ ద ఫంక్షనల్ గ్రూప్, ఒకటి బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఫంక్షనల్ గ్రూప్ బేస్ చేసుకుని అవి 2 టైప్స్. ఏమేమవి? ఆల్డోజెస్, కీటోజెస్. ఆల్డోజెస్ లో ఫంక్షనల్ గ్రూప్ ఏముంటది? ఆల్డిహైడ్. కీటోజెస్ లో ఫంక్షనల్ గ్రూప్ ఏముంటది? కీటోన్. ఫైన్. బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, దాంట్లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి మళ్ళీ క్లాసిఫై చేస్తాం. ఒకవేళ 3 కార్బన్స్ ఉంటే దాన్ని ట్రయోజ్ అంటాం, 4 ఉంటే టెట్రోజ్ అంటాం, 5 ఉంటే పెంటోజ్ అంటాం, 6 ఉంటే హెక్సోజ్ అంటాం. దిస్ ఈస్ అబౌట్ మోనోసెకరైడ్స్. దెన్ వాటి గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, నో వరీస్. ఇక్కడ ఫస్ట్ బేసిక్ క్లాసిఫికేషన్ చూస్తున్నాం. ఓకే, దెన్ ఆలిగోసెకరైడ్స్ అంటే అర్థం ఏమి? 2 to 10 షుగర్ యూనిట్స్ ఉంటే దానిలో ఏమంటాం? ఆలిగోసెకరైడ్స్ అంటాం. 2 షుగర్ యూనిట్స్ ఉంటే డైసెకరైడ్, 3 ఉంటే ట్రైసెకరైడ్, 4 ఉంటే టెట్రాసెకరైడ్, 5 ఉంటే పెంటాసెకరైడ్. ఓకే, దెన్ వెన్ వి మూవ్ ఆన్ టు పాలీసెకరైడ్స్, పాలీసెకరైడ్స్ కూడా మళ్ళీ 2 టైప్స్. ఏమేమవి? హోమోపాలీసెకరైడ్, హెట్రోపాలీసెకరైడ్. హోమోపాలీసెకరైడ్లో షుగర్ యూనిట్స్ అన్ని ఎలా ఉంటాయి చెప్పండి? సేమ్ ఉంటాయి, కాబట్టి దాన్ని ఏమంటాం? హోమోపాలీసెకరైడ్. హెట్రోపాలీసెకరైడ్స్లో ఎలాగ ఉంటాయి షుగర్ యూనిట్స్ అన్ని? ఒకదానికొకటి డిఫరెంట్గా ఉంటాయి, కాబట్టి దానిలో ఏమంటున్నాం? హెటిరోపాలీసెకరైడ్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ దాని గురించి డిస్కస్ చేయాలి. దట్ వీ విల్ డిస్కస్. ఓకే,
సో మనం ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ చూసాం కదా. నౌ మనము మోనోసాకరైడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోనోసాకరైడ్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట, లైక్ స్టీరియో ఐసోమెరిజం, ఆప్టికల్ యాక్టివిటీ, ఇలాగా వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాస్ట్ స్లైడ్లోనే చూసాం దట్ మోనోసాకరైడ్స్ ఆర్ ద సాకరైడ్స్ దట్ కంటైన్ షుగర్ యూనిట్, ఓన్లీ వన్ షుగర్ యూనిట్. Sugar unit is only one, that's why we are calling it as monosaccharides. And all these monosaccharides have some structural aspects, out of which they are known as stereoisomers, and they show stereoisomerism. సో అన్ని మోనోసాకరైడ్స్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. ఆ క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అందులో ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటి, స్టీరియో ఐసోమెరిజం. సో కార్బోహైడ్రేట్స్ అన్నవి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ని చూపిస్తాయి. ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేపాటికి ఏమంటే స్టీరియో ఐసోమెరిజం. ఏంటి స్టీరియో ఐసోమెరిజం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్లూకోజ్ తీసుకున్నాం అనుకోండి అండ్ ఫ్రక్టోజ్ తీసుకున్నాం అనుకోండి, వీటి యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేపాటికి C6H12O6. గ్లూకోజ్ యొక్క కెమికల్ ఫార్ములా C6H12O6, ఫ్రక్టోజ్ యొక్క కెమికల్ ఫార్ములా C6H12O6. బట్ దే ఆర్ డిఫరెంట్. గ్లూకోజ్ ఒకలాగా ఉంటుంది, ఫ్రక్టోజ్ ఒకలాగా ఉంటుంది. ఎందుకు అలాగా అంటే డ్యూ టు ద స్పేషియల్ అరేంజ్మెంట్. అంటే వాటిలో ఈ మాలిక్యూల్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కానీ కెమికల్ ఫార్ములా ఎట్లాగా ఉంటుంది, సేమ్. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ట్విన్స్ అనమాట. ట్విన్స్ ఎట్లాగా ఉంటారు, చూడడానికి ఒకటేలాగా అనిపిస్తారు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ ఎట్లాగా ఉంటాయి, వేరుగా ఉంటాయి కదా. అలాగే గ్లూకోజ్ తర్వాత ఫ్రక్టోజ్ యొక్క కెమికల్ ఫార్ములా మాత్రం C6H12O6, కానీ వాటిలో ఈ కార్బన్ మాలిక్యూల్, హైడ్రోజన్ మాలిక్యూల్, తర్వాత ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క అరేంజ్మెంట్ అన్నది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఏవైతే మాలిక్యూల్స్ యొక్క కెమికల్ ఫార్ములా సేమ్ ఉండి వాటి యొక్క అరేంజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుందో వాటిని మనం ఏమంటామంటే స్టీరియో ఐసోమర్స్ అంటాం అనమాట. అండ్ ఈ కాన్సెప్ట్ని మనం ఏమని రెఫర్ చేస్తామంటే స్టీరియో ఐసోమెరిజం అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. స్టీరియో ఐసోమర్స్ ఆర్ ద కాంపౌండ్స్ దట్ హ్యావ్ సేమ్ కెమికల్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్పేషియల్ కాన్ఫిగరేషన్ ఆర్ డిఫరెంట్ స్పేషియల్ అరేంజ్మెంట్. సో ఇది మీకు ఇక్కడ అర్థం కాకపోవచ్చు, నేను మీకు ఇమేజ్ ద్వారా చూపిస్తాను. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్. గ్లూకోజ్ యొక్క కెమికల్ ఫార్ములా కూడా C6H12O6, ఫ్రక్టోజ్ యొక్క కెమికల్ ఫార్ములా కూడా C6H12O6. బట్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మాలిక్యూల్స్ గ్లూకోజ్లో ఒక రకంగా అరేంజ్ అయి ఉన్నాయి, ఫ్రక్టోజ్లో ఒక రకంగా అరేంజ్ అయి ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ తర్వాత ఫ్రక్టోజ్ యొక్క స్ట్రక్చర్లో డిఫరెన్సెస్ వస్తాయి, బట్ వాటి కెమికల్ ఫార్ములా మాత్రం ఇలాంటి నేచర్ని మనం ఏమంటామంటే స్టీరియో ఐసోమెరిజం అంటాము. అలాంటివి చూపించే మాలిక్యూల్స్ని, ఆ స్టీరియో ఐసోమెరిజం చూపించే మాలిక్యూల్స్ని మనం ఏమంటామంటే స్టీరియో ఐసోమర్స్ అంటాం అనమాట. సో మోనోసాకరైడ్స్ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏమంటే అవన్నీ కూడా స్టీరియో ఐసోమెరిజంని చూపిస్తాయి. ఓకే, సో దట్స్ అబౌట్ ద స్టీరియో ఐసోమెరిజం. సో ఈ స్టీరియో ఐసోమర్స్ అన్నవి ఎన్ని ఉంటాయి ఒక పర్టికులర్ మాలిక్యూల్కి అన్నది మనం ఇక్కడ చూద్దాము. సో ఒక పర్టికులర్ మాలిక్యూల్కి ఎన్ని ఐసోమర్స్ ఫామ్ అవుతాయి అన్నది మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాలిక్యూల్లో ఎన్ని అసిమెట్రిక్ కార్బన్స్ ఆర్ ఎన్ని కైరాల్ కార్బన్స్ ఉన్నాయి అన్నది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గ్లూకోజ్ స్ట్రక్చర్ చూపిస్తున్నా. సో గ్లూకోజ్లో ఎన్ని ఐసోమర్స్ ఉన్నాయి అన్నది కనుక్కుందాం. సో గ్లూకోజ్లో ఎన్ని ఐసోమర్స్ ఉన్నాయి అన్నది కనుక్కోవాలంటే గ్లూకోజ్లో ఎన్ని అసిమెట్రిక్ కార్బన్స్ ఉన్నాయి అన్నది కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిమెట్రిక్ కార్బన్ అంటే ఏంటి? అసిమెట్రిక్ కార్బన్ అంటే ఏంటి అంటే కార్బన్ కెన్ క్రియేట్ 4 బాండ్స్ అనమాట. సో ఒక పర్టికులర్ కార్బన్ మాలిక్యూల్ అన్నది 4 డిఫరెంట్ బాండ్స్ని క్రియేట్ చేస్తుంది. సో అసిమెట్రిక్ కార్బన్ ఆర్ కైరాల్ కార్బన్ అంటే అర్థం ఏమి అంటే ఈ కార్బన్ చుట్టూరా ఉన్న గ్రూప్స్ అన్నవి 4 గ్రూప్స్ ఉంటాయి కదా, ఈ 4 గ్రూప్స్ అన్నవి డిఫరెంట్ అయి ఉండాలి. ఏ రెండు సేమ్ అవ్వకూడదు, అసలు సిమిలారిటీ అన్నది ఉండకూడదు. ఈ 4 ఇక్కడ ఈ కార్బన్కి అటాచ్ అయ్యే 4 గ్రూప్స్ కూడా ఎంటైర్లీ డిఫరెంట్ ఉండాలి. అప్పుడు ఈ కార్బన్ని మనం ఏమంటామంటే కైరాల్ కార్బన్ ఆర్ అసిమెట్రిక్ కార్బన్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక కార్బన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ నైట్రోజన్ ఉంది అనుకుందాం. సో ఈ కార్బన్ చుట్టూరా అటాచ్ అయిన గ్రూప్స్ ఏవి సేమ్ లేవు కదా, 4 కూడా డిఫరెంట్ ఉన్నాయి కదా, అప్పుడు మనం ఈ కార్బన్ ఏమనొచ్చు, కైరాల్ కార్బన్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్రోజన్ కాకోకుండా సి ఉంది అనుకోండి, అప్పుడు ఈ కార్బన్ని మనం ఏమనకూడదు, అసిమెట్రిక్ కార్బన్ అనకూడదు. బికాజ్ ఇక్కడున్న కార్బన్ సిమిలర్ కదా, సిమిలర్ గ్రూప్స్ ఉంటే దానిని మనం ఎప్పుడు అసిమెట్రిక్ కార్బన్ అని అన్నాం అనమాట. సో ఏదైనా సరే కార్బన్ చుట్టూ కార్బన్కు ఉన్న 4 డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్ అయితేనే దాన్ని మనం అసిమెట్రిక్ కార్బన్ ఆర్ కైరాల్ కార్బన్ అని రెఫర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ గ్లూకోజ్ మాలిక్యూల్లో అట్లాంటి కైరాల్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ కార్బన్ చూసుకుంటే, ఈ ఫస్ట్ కార్బన్ ఉంది కదా, ఈ ఫస్ట్ కార్బన్కి 2 బాండ్స్ వచ్చేపాటికి ఓతో ఉన్నాయి. నేను ఏమని చెప్పా, 4 బాండ్స్ డిఫరెంట్ ఉండాలి అని చెప్పా. బట్ ఇక్కడ 2 బాండ్స్ దేంతో ఉన్నాయి, ఆక్సిజన్తో ఉన్నాయి, కాబట్టి ఇది కైరాల్ కార్బన్ కాదు. సో దెన్ విల్ మూవ్ ఆన్ టు ది సెకండ్ కార్బన్ చూడండి. సో సెకండ్ కార్బన్లో ఒకటేమో OHతో బాండింగ్లో ఉంది, ఒకటేమో Hతో బాండింగ్లో ఉంది, ఒకటేమో Cతో బాండింగ్లో ఉంది, ఇంకొక దగ్గర మనం ఈ Cని కన్సిడర్ చేయకూడదు, ఈ ఎంటైర్ గ్రూప్ని కన్సిడర్ చేయాలన్నమాట. సో ఇది మొత్తం ఒక గ్రూప్ కాబట్టి ఇది 4th వన్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఎవరితో బాండ్ అయింది, ఒక కార్బన్తో, సెకండ్ OHతో, థర్డ్ Hతో, 4th ఈ ఎంటైర్ గ్రూప్తో బాండింగ్లో ఉంది కాబట్టి ఈ కార్బన్ ఏమనొచ్చు, మనం కైరాల్ కార్బన్ అనొచ్చు. ఐ విల్ రిప్రజెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ స్టార్. ఓకే, సో దెన్ విల్ మూవ్ ఆన్ టు ది థర్డ్ కార్బన్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే, ఇది వచ్చేసి ఒకటి OHతో బాండింగ్లో ఉంది, సెకండ్ Hతో బాండింగ్లో ఉంది, థర్డ్ ఇది మొత్తం ఒక గ్రూప్ అవుతుంది అప్పుడు. ఓకే, ఇది మొత్తం ఒక గ్రూప్, ఇది థర్డ్. తర్వాత దీని కింద ఉన్నాయి కదా, సో దీని కింద ఉంది కదా, ఈ పార్ట్ మొత్తం ఒక గ్రూప్ అవుతుంది. దిస్ ఈజ్ 4. సో 4 డిఫరెంట్ గ్రూప్స్తో బాండింగ్లో ఉంది కాబట్టి దాన్ని మనం ఏమని రెఫర్ చేస్తామంటే కైరాల్ కార్బన్ అని రెఫర్ చేస్తాం. దెన్ వి విల్ మూవ్ ఆన్ టు ది 4th కార్బన్ ఆల్సో. 4th కార్బన్ కూడా కైరాల్ కార్బనే, బికాజ్ ఇక్కడ ఒక గ్రూప్ ఉంది, ఇక్కడ H ఉంది, దాని తర్వాత ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలి, దీన్ని మొత్తంని కన్సిడర్ చేయాలి. అప్పుడు దిస్ విల్ బికమ్ థర్డ్ గ్రూప్. అండ్ ఈ 4th కార్బన్ కాబట్టి కింద దాన్ని అంతా మనం ఏమని కన్సిడర్ చేస్తాం, 4th గ్రూప్ అని కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఒక కైరాల్ కార్బన్ అవుతుంది. ఓకే, దెన్ వి విల్ కన్సిడర్ 5th కార్బన్ చూసామనుకోండి, ఈ 5th కార్బన్ నుంచి పైన ఉన్నదంతా ఒక గ్రూప్ అవుతుంది, H ఒక గ్రూప్ అవుతుంది, OH ఒక గ్రూప్ అవుతుంది, CH2OH ఒక గ్రూప్ అవుతుంది. సో కాబట్టి 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఒక కైరాల్ కార్బన్ అవుతుంది. వెరాజ్ వెన్ వి కన్సిడర్ 6th కార్బన్, ఇక్కడ 6th కార్బన్ చూసామనుకోండి, ఇదేమో 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్తో బాండింగ్లో ఉంది, యాజ్ వెల్ యాజ్ ఒక కార్బన్ మాలిక్యూల్తో బాండింగ్లో ఉంది, దెన్ ఒక OH మాలిక్యూల్తో బాండింగ్లో ఉంది కదా. సో ఇది 2 సిమిలర్ మాలిక్యూల్స్ ఉన్నాయి బాండింగ్లో, కాబట్టి దీన్ని మనం కైరాల్ కార్బన్ అని కన్సిడర్ చేయం. సో గ్లూకోజ్ మాలిక్యూల్లో నంబర్ ఆఫ్ కైరాల్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనం ఏం చెప్పాలి, ద నెంబర్ ఆఫ్ కైరాల్ కార్బన్స్ ఈజ్ 4. బికాజ్ నేను ఇక్కడ స్టార్ వేసి రిప్రజెంట్ చేశాను మీకు. 1, 2, 3 and 4 ఎన్ని కైరాల్ కార్బన్స్ ఉన్నాయి, 4 కైరాల్ కార్బన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ కైరాల్ కార్బన్స్ని మనం ఏమని రిప్రజెంట్ చేస్తామంటే N అని రిప్రజెంట్ చేస్తాం. కైరాల్ కార్బన్స్ ఈజ్ నథింగ్ బట్ N ఇక్కడ ఎంత నెంబర్, 4. సో దీని ఐసోమర్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒక ఫార్ములా ఉంటుంది, 2 to the power of n అని చెప్పేసి. సో n వాల్యూ ఎంత, 4 కదా, 2 to the power of 4 ఈజ్ ఈక్వల్ టు 16. ఎన్ని ఐసోమర్స్ని ఫామ్ చేస్తుంది గ్లూకోజ్ మాలిక్యూల్ అంటే 16 మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎగ్జాంపుల్ పర్పస్ కింద చెప్తున్నా, ఏదైనా ఒక మాలిక్యూల్ ఉంది, దాంట్లో కైరాల్ కార్బన్స్ ఓన్లీ 1 ఉన్నాయి అనుకోండి, అప్పుడు n వాల్యూ ఏమవుతుంది, 1. 2 to the power of 1 ఈజ్ ఈక్వల్ టు 2 కదా. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఎన్ని ఉంటాయి, ఎన్ని ఐసోమర్స్ ఫామ్ చేయగలదు ఒక పర్టికులర్ మాలిక్యూల్ అన్నది మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఆ మాలిక్యూల్ని తీసుకుంటాం, దాంట్లో ఎన్ని కైరాల్ కార్బన్స్ ఉన్నాయో కౌంట్ చేస్తాం, ఆ కైరాల్ కార్బన్ నెంబర్నే మనము n అని రిప్రజెంట్ చేస్తున్నాం. 2 to the power of nలో n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు మనకు 2 to power of 2 3 4 ఏదో ఒకటి వస్తుంది. సో దాన్ని పవర్ తీస్తే మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ ఉన్నాయి అన్నది తెలిసిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ క్యాలిక్యులేట్ ద ఐసోమర్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మోనోసాకరైడ్స్ అనమాట. ఓకే, దెన్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వస్తుంది, దట్ ఈస్ D and L ఐసోమర్స్. సో అందరికీ తెలిసిండొచ్చు బేసిక్ ఐడియా, బట్ స్టిల్ మనము దీని గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మాట్లాడదాం. D ఐసోమర్ అంటే ఏంటి, L ఐసోమర్ అంటే ఏంటి.
సో ఏదైనా సరే ఒక మాలిక్యూల్ డి ఐసోమరా ఎల్ ఐసోమరా అన్నది మనం ఎలా కనుక్కుంటామంటే, సో మనకు 6th కార్బన్ ఉంటుంది కదా, దానిపైన మనకు ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్ ఉంటుంది. సో ఈ ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్ దగ్గరగా ఉన్న కార్బన్ అంటే 5th కార్బన్ పైన ఉన్న OH గ్రూపు ఏ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అన్న దాన్ని బట్టి మనం డి ఐసోమర్ని ఎల్ ఐసోమర్ని డినోట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ నేను గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ని డ్రా చేశాను. మనం డి ఐసోమర్ అంటే ఏంటి, ఎల్ ఐసోమర్ అంటే ఏంటి అన్నది చూద్దాం. సో ఇఫ్ వి నంబర్ ది కార్బన్ ఆటమ్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ కార్బన్, దిస్ ఈజ్ సెకండ్ కార్బన్, దిస్ ఈజ్ థర్డ్, దిస్ ఈజ్ ఫోర్త్ అండ్ దిస్ ఈజ్ ఫిఫ్త్ అండ్ దిస్ ఈజ్ సిక్స్త్ అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్ అని రెఫర్ చేస్తాం. ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్కి దగ్గరగా ఉన్న కార్బన్ అంటే 5th కార్బన్. ఈ 5th కార్బన్ పైన ఉన్న OH గ్రూపు ఏ సైడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5th కార్బన్ పైన ఉన్న OH గ్రూపు రైట్ సైడ్కి ఉందనుకోండి, 5th కార్బన్ పైన ఉన్న OH గ్రూపు రైట్ సైడ్కి ఉంటే దాన్ని మనం ఏమని రెఫర్ చేస్తామంటే డి ఐసోమర్ అని రెఫర్ చేస్తాం అండ్ ఆ మాలిక్యూల్ని డి గ్లూకోజ్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఒకవేళ 5th కార్బన్ పైన ఉన్న OH గ్రూప్ అన్నది లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎల్ గ్లూకోజ్ అని పిలుస్తాం అనమాట. ఓకే, డి ఐసోమర్ అంటే ఎల్ ఐసోమర్ అంటే ఏమి అంటే 5th కార్బన్ పైన ఉన్న OH గ్రూపు ఏ సైడ్ ఉంది, 5th కార్బన్ పైన ఉన్న OH గ్రూపు రైట్ సైడ్కి ఉంటే దాన్ని మనం డి ఐసోమర్ అంటాం. ఒకవేళ 5th కార్బన్ పైన ఉన్న OH గ్రూపు లెఫ్ట్ సైడ్కి ఉంటే దాన్ని ఎల్ గ్లూకోజ్ అంటాం. ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే లెఫ్ట్ సైడ్ ఎల్, లెఫ్ట్ ఎల్, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా డి అన్నది గుర్తొచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ డి అండ్ ఎల్ ఐసోమర్స్. సో నౌ విల్ మూవ్ ఆన్ టు ఆప్టికల్ యాక్టివిటీ ఆఫ్ షుగర్స్. ఆప్టికల్ యాక్టివిటీ అన్నది ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఓన్లీ అసిమెట్రిక్ కార్బన్స్. అంటే ఏదైనా ఒక మాలిక్యూల్ ఆప్టికల్ యాక్టివిటీ చూపించాలి అంటే దాంట్లో ఖచ్చితంగా ఏమి ఉండాలా, అసిమెట్రిక్ కార్బన్స్ అన్నవి ఉండాలి. అసిమెట్రిక్ కార్బన్ అంటే ఏమి, కార్బన్ దట్ ఈస్ బౌండ్ టు 4 డిఫరెంట్ గ్రూప్స్. ఒక కార్బన్ చుట్టూరా ఉన్న గ్రూప్స్ 4 డిఫరెంట్ గ్రూప్స్ అన్నవి వేరువేరుగా అయి ఉండాలా, ఒకటే ఉండకూడదు. అట్లాంటి కార్బన్ని మనం ఏమంటాం, అసిమెట్రిక్ కార్బన్ అంటాం. ఈ అసిమెట్రిక్ కార్బన్ ఉన్న మాలిక్యూల్స్ మాత్రమే ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తాయి. మనం గ్లూకోజ్ తీసుకున్నా, ఫ్రక్టోజ్ తీసుకున్నా, గ్యాలాక్టోజ్ తీసుకున్నా, ఏ మాలిక్యూల్ తీసుకున్నా మోనోసాకరైడ్స్లో అన్నిట్లో అసిమెట్రిక్ కార్బన్ ఉంటుంది. సో కాబట్టి అన్ని మోనోసాకరైడ్స్ మనకు ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తాయి అనమాట. అసలు ఏంటి ఆప్టికల్ యాక్టివిటీ అంటే, ఎప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ ఇక్కడ ఒక మాలిక్యూల్ ఏదో ప్రెజెంట్ అయ్యి ఉంది, దీంట్లో అసిమెట్రిక్ కార్బన్స్ ఉన్నాయి అనుకుందాం. సో అసిమెట్రిక్ కార్బన్స్ ఉన్నాయి అంటే ఈ పర్టికులర్ మాలిక్యూల్కి ఏముంటుంది, ఆప్టికల్ యాక్టివిటీ ఉంటుంది. ఏంటి ఆప్టికల్ యాక్టివిటీ అంటే, ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ మాలిక్యూల్ పైనకి ఆప్టికల్ లైట్ని పంపిస్తామో ఆ పర్టికులర్ మాలిక్యూల్ అన్నది దాన్ని ఎయిదర్ లెఫ్ట్ కన్నా లేదంటే రైట్ కన్నా రొటేట్ చేపిస్తుంది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే ఆప్టికల్ యాక్టివిటీ ఆఫ్ దట్ మాలిక్యూల్ అంటాం అనమాట, ఆర్ ఆప్టికల్ రొటేషన్ ఆఫ్ ద మాలిక్యూల్ అని రెఫర్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్లూకోజ్ అన్న ఒక మాలిక్యూల్ ఉంది అనుకుందాం. సో ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ పైనకి నేను లైట్ని పంపిస్తే ఆ పర్టికులర్ మాలిక్యూల్ అన్నది లైట్ని లెఫ్ట్ పక్కకు తిప్పింది, లెఫ్ట్ సైడ్కి తిప్పింది. అప్పుడు ఆ పర్టికులర్ మాలిక్యూల్ని మనం ఏమంటామంటే లీవో రొటేటరీ కాంపౌండ్ అంటాం అనమాట. ఓకే, లీవో రొటేటరీ కాంపౌండ్ అని రెఫర్ చేస్తాం. ఒకవేళ ఈ పర్టికులర్ గ్లూకోజ్ మాలిక్యూల్ అన్నది లైట్ని రైట్ పక్కకు తిప్పింది, అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్ అంటాం అనమాట. ఓకే, లీవో రొటేటరీ కాంపౌండ్, డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్. థింక్ దట్ దెర్ ఈజ్ ఏ గ్లూకోజ్ మాలిక్యూల్, దీనిపైనకి నేను లైట్ పంపించిన, ఇది లైట్ని లెఫ్ట్ పక్కకు తిప్పింది, లెఫ్ట్ పక్కకు తిప్పితే దాన్ని ఏమనాలా, లీవో. అగైన్ ఎల్ లెఫ్ట్ లీవో, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒకవేళ ఈ పర్టికులర్ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది లైట్ని రైట్ పక్కకు తిప్పింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం దాన్ని డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్ అని రెఫర్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ అ ఆప్టికల్ యాక్టివిటీ ఆఫ్ షుగర్స్. దీన్ని డి ఐసోమర్ని ఎల్ ఐసోమర్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆప్టికల్ యాక్టివిటీలో మనం ఏమని రెఫర్ చేస్తాం, రొటేటరీ అంటే ఏం చేస్తుంది, లైట్ని రొటేట్ చేస్తుంది. రైట్ పక్కకు రొటేట్ చేస్తే డెక్స్ట్రో రొటేటరీ, లెఫ్ట్ పక్కకు రొటేట్ చేస్తే లీవో రొటేటరీ. ఏదైనా సరే ఒక మాలిక్యూల్కి ఆప్టికల్ యాక్టివిటీ ఉంటే దాని మీదకి లైట్ పంపించినప్పుడు అదేం చేస్తుంది, ఆ లైట్ని రైట్ కన్నా లెఫ్ట్ కన్నా టర్న్ చేస్తుంది అనమాట. దాన్ని బట్టి అది లీవో రొటేటరీనా డెక్స్ట్రో రొటేటరీనా అన్నది మనం డిసైడ్ చేస్తాం. సో ఇక్కడే ఒక చిన్న కాన్సెప్ట్ వస్తుంది, దట్ ఈస్ రేసిమిక్ మిక్చర్.
రేసిమిక్ మిక్చర్ అంటే అర్థం ఏమి అంటే మనం ఏదో ఒక సొల్యూషన్ తీసుకున్నాం, ఈ సొల్యూషన్లో డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ సొల్యూషన్లో 10 డెక్స్ట్రో రొటేటరీ మాలిక్యూల్స్ ఉన్నాయి, తర్వాత 10 లీవో రొటేటరీ మాలిక్యూల్స్ ఉన్నాయి. అప్పుడు దీని యొక్క ఆప్టికల్ యాక్టివిటీ ఏమవుతుంది? బికాజ్ డెక్స్ట్రో రొటేటరీ మాలిక్యూల్స్, లీవో రొటేటరీ మాలిక్యూల్స్ ఇక్కడ ఎలాగున్నాయి, ఈక్వల్గా ఉన్నాయి కదా, మరి దాని ఆప్టికల్ యాక్టివిటీ ఏమవుతుంది? దెర్ ఈస్ ఎ ఛాన్స్ రైట్. సో నేను ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ ఒక బీకర్ తీసుకుందాం, దీంట్లో మనకు ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్ ఏదో సొల్యూషన్ ఉంది అని అనుకుందాం. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఏమో డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్స్ ఉన్నాయి, 15 ఏమో లీవో రొటేటరీ కాంపౌండ్స్ ఉన్నాయి. అప్పుడు ఈ సొల్యూషన్ యొక్క ఆప్టికల్ యాక్టివిటీ ఏమి అంటే మీరు ఏమని చెప్తారు? లీవో రొటేటరీ అని చెప్తారు. ఎందుకు? 15 మాలిక్యూల్స్ అంటే ఎక్కువ నంబర్ లీవో రొటేటరీ ఉన్నాయి కాబట్టి ఈ సొల్యూషన్ యొక్క నేచర్ ఏమని చెప్తారు? లీవో రొటేటరీ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసుని రివర్స్ చేద్దాం. 15 వచ్చేపాటికి డెక్స్ట్రో రొటేటరీ ఉన్నాయి, 5 వచ్చేపాటికి లీవో రొటేటరీ ఉన్నాయి. అప్పుడు దీని ఆప్టికల్ యాక్టివిటీ ఏమి అంటే మీరు ఏమని చెప్తారు? డెక్స్ట్రో రొటేటరీ అని చెప్తారు. ఎందుకు? ఎక్కువ నంబర్ ఎవరు ఉన్నారు? డెక్స్ట్రో రొటేటరీ కాబట్టి ఈ ఓవరాల్ సొల్యూషన్ యొక్క ఆప్టికల్ యాక్టివిటీ ఏమని చెప్తారు? డెక్స్ట్రో రొటేటరీ అని చెప్తారు. సో అలా కాకోకుండా సినారియో ఈ విధంగా ఉందనుకోండి, దట్ 10 మాలిక్యూల్స్ డెక్స్ట్రో ఉన్నాయి, 10 మాలిక్యూల్స్ లీవో ఉన్నాయి. అప్పుడు దీని ఓవరాల్ ఆప్టికల్ యాక్టివిటీ ఏమి అంటే మీరు ఏమని చెప్తారు? మనం డిసైడ్ చేయలేం కదా, బికాజ్ రెండు ఈక్వల్ ఉన్నాయి కదా. అట్లాంటి మిక్చర్, అట్లాంటి సొల్యూషన్ ఎటువంటి ఆప్టికల్ యాక్టివిటీని చూపించదనమాట. బికాజ్ ఈ డెక్స్ట్రో లీవో రెండు సమానంగా ఉన్న కారణంగా దాని ఆప్టికల్ యాక్టివిటీ ఏమైపోతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఎటువంటి ఆప్టికల్ యాక్టివిటీని చూపించదనమాట. అలాంటి మిక్చర్నే మనం ఏమంటున్నామంటే రేసిమిక్ మిక్చర్ అంటున్నాం. సో రేసిమిక్ మిక్చర్ అంటే అర్థం ఏమి అంటే దాంట్లో ఈక్వల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డెక్స్ట్రో రొటేటరీ యాజ్ వెల్ యాజ్ లీవో రొటేటరీ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే రేసిమిక్ మిక్చర్ అంటాం. దాంట్లో ఎటువంటి ఆప్టికల్ యాక్టివిటీ కూడా ఉండదు. ఈ రేసిమిక్ మిక్చర్నే ఇంకొక పేరుతో మనం ఏమంటామంటే డిఎల్ మిక్చర్ అని రెఫర్ చేస్తాం. డిఎల్ మిక్చర్ అంటే ఎందుకు అంటే దీంట్లో డెక్స్ట్రో తర్వాత లీవో రెండు సమానంగా ఉన్నాయి కదా, సో కాబట్టి దాన్ని ఏమంటామంటే డిఎల్ మిక్చర్ అని ఇంకొక పేరుతో పిలుస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆప్టికల్ యాక్టివిటీ ఆఫ్ షుగర్స్. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. నార్మల్గా మనం గ్లూకోజ్ని డెక్స్ట్రోజ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మనము గ్లూకోజ్ మాలిక్యూల్ని డెక్స్ట్రోజ్ మాలిక్యూల్ ఆర్ డెక్స్ట్రోజ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఎందుకు అంటే బికాజ్ గ్లూకోజ్ అన్నది నేచర్లో ఎక్కువగా డెక్స్ట్రో రొటేటరీ ఫామ్లోనే కనిపిస్తుంది అనమాట. సో మనం నేచర్లో డిఫరెంట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యానిమల్ సెల్స్ ఎక్కడ చూసినా సరే గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే అది ఎట్లుంటుందంటే డెక్స్ట్రో రొటేటరీ ఫామ్లోనే ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని సింపుల్గా మనం ఏమనేస్తామంటే డెక్స్ట్రోజ్ అనేస్తాం అనమాట. ఓకే, దెన్ మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆల్డోజెస్ గురించి మాట్లాడదాం. సో నేను మీకు ఒక విషయం చెప్పాను ఇంతకుముందు, ఏమని పర్టికులర్ మోనోసాకరైడ్స్లో ఫంక్షనల్ గ్రూప్ బేస్ చేసుకొని వాటిని 2 క్లాసెస్గా డివైడ్ చేసినాం. ఒకటి వచ్చి ఏమి ఆల్డోజ్, ఇంకొకటి వచ్చి ఏమి కీటోస్. ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే వాటిని ఏమన్నాం? ఆల్డోజెస్ అన్నాం. ఈ ఆల్డోజెస్ అన్నవి ఎలా ఫామ్ అవుతాయి? కిలియానీ ఫిషర్ సింథసిస్ ప్రకారము దీని చైన్ లెంత్ అన్నది ఏ విధంగా యాడ్ అవుతుంది అన్నది సింపుల్గా చూసేసి ఫర్దర్ ముందుకెళ్దాం. సో ది సింప్లెస్ట్ మోనోసాకరైడ్ ఈజ్ ద 3 కార్బన్ కంటైనింగ్ గ్లిసరాల్డిహైడ్. నేను ఇందాకే చెప్పా మీకు దట్ ఎన్ నంబర్ ఎప్పుడు ఎట్లాగా ఉండాలా, ఎన్ నంబర్ ఎప్పుడు 3 కంటే అంతకు మించి ఎక్కువ ఉండాలా, 3 కంటే 3 ఉండాలా, లేదంటే 3 కంటే ఎక్కువ ఉండాలా, 3 కంటే తక్కువ ఎప్పుడు ఉండకూడదు అనమాట. సో ఎన్ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది? ఎప్పుడు 3 కానీ 3 కంటే అంతకంటే ఎక్కువ కానీ అవుతుంది కదా. సో 3 కార్బన్ కంటైనింగ్ మాలిక్యూల్ని మనం ఏమని చెప్పాం చెప్పండి? 3 కార్బన్ మాలిక్యూల్ని ఏమన్నాం? ట్రయోస్ అన్నాం. ఈ ట్రయోస్కి ట్రయోస్ విత్ ఆల్డిహైడ్ గ్రూప్, ట్రయోస్లో కూడా ఆల్డిహైడ్ గ్రూప్ ఉండొచ్చు, కీటోన్ గ్రూప్ ఉండొచ్చు. ట్రయోస్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉన్న 3 కార్బన్ కంటైనింగ్ ఆల్డిహైడ్ గ్రూప్ ఉన్న మోనోసాకరైడ్ ఎవరు అంటే గ్లిజరాల్డిహైడ్. గ్లిజరాల్డిహైడ్ని మీరు గ్లైకోలైసిస్ పాత్వేలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ 2 మాలిక్యూల్స్గా విడిపోతుంది. ఏమేమి? గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, తర్వాత డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. సో అక్కడ ఉన్న గ్లిజరాల్డిహైడ్ ఈ గ్లిజరాల్డిహైడ్ మాలిక్యూల్. ఈ గ్లిజరాల్డిహైడ్ మాలిక్యూల్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ అన్నది ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది. వెరస్ డైహైడ్రాక్సీ అసిటోన్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఉన్నది కీటోన్ ఉంటుంది. అది మనం తర్వాత స్లైడ్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడైతే చూద్దాం, ఈ పర్టికులర్ గ్లిజరాల్డిహైడ్ మాలిక్యూల్కే మనం
మాలిక్యూల్స్ని యాడ్ చేసి టెట్రోజెస్ని క్రియేట్ చేస్తాం. టెట్రోజెస్ అంటే అర్థం ఏమి, దీంట్లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి, 4 కార్బన్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి 1 2 3 దీనికి ఇంకొక కార్బన్ మాలిక్యూల్ యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, టెట్రోజ్ వస్తుంది. సో ఇక్కడ యాడ్ చేసింటే అప్పుడు అదేమైంది, 4 కార్బన్ కంటైనింగ్ మాలిక్యూల్ అయింది. ఈ 4 కార్బన్ కంటైనింగ్ మాలిక్యూల్ యొక్క పేరేమి, ఎరిథ్రోజ్ అనమాట. ఓకే, సో 4 కార్బన్ కంటైనింగ్ మాలిక్యూల్ ఈజ్ ఎరిథ్రోజ్. ఇది OH గ్రూప్ అన్నది ఇక్కడ ఎట్లాగుంది, ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్. ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్ అంటే ఎవరు, ఇది. ఈ ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్కి దగ్గరగా ఉన్న కార్బన్ పైన ఉన్న OH గ్రూపు ఏ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, డి ఎరిథ్రోజ్ అని రెఫర్ చేస్తున్నాం. ఓకే, సో దెన్ వెన్ వీ టాక్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ థింగ్, ఇక్కడ చూస్తే ఎరిథ్రోస్కి త్రియోస్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే సెకండ్ కార్బన్లో వస్తుంది. ఇక్కడేమో OH గ్రూపు రైట్ సైడ్ ఉంది, ఇక్కడేమో OH గ్రూపు లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఈ పర్టిక్యులర్ కార్బన్ మాలిక్యూల్, ఈ పర్టిక్యులర్ గ్లిజరాల్ డిహైడ్కే ఇంకొక కార్బన్ మాలిక్యూల్ యాడ్ చేస్తున్నాం, బట్ దాని OH గ్రూపు సెకండ్ కార్బన్ పైన లెఫ్ట్ సైడ్ ఉంది. దాని పేరు మనం ఏమని రెఫర్ చేస్తున్నాం, త్రియోజ్ అని రెఫర్ చేస్తున్నాం. ఈ పర్టిక్యులర్ 4 కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్కే ఇంకొక కార్బన్ మాలిక్యూల్ యాడ్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తాయి, 5 కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్ వస్తాయి. వాటిని మనం ఏమని రెఫర్ చేస్తాం, పెంటోజెస్ అని రెఫర్ చేస్తాం. సో పెంటోజెస్ యొక్క స్ట్రక్చర్ చూసామనుకోండి, దానిలో ఎన్ని కార్బన్స్ ఉంటాయి, 5 కార్బన్స్ ఉంటాయి. 1 2 3 4 and 5 కార్బన్స్ ఉన్నాయి కదా. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ రైబోజ్ అనమాట. రైబోజ్ అది కూడా ఏం రైబోజ్, డి రైబోజా, ఎల్ రైబోజా, డి రైబోజ్. బికాజ్ ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్కి దగ్గరగా ఉన్న కార్బన్కి OH గ్రూపు ఏ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. కాబట్టి దీన్ని ఏమని రెఫర్ చేస్తాం, రైబోజ్ అని రెఫర్ చేస్తాం. ఓకే, దెన్ వెన్ వీ టాక్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ స్ట్రక్చర్, దీంట్లో కూడా సెకండ్ కార్బన్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, మిగతాదంతా సేమ్ ఉంటుంది అనమాట. డి రైబోస్కి డి అరాబినోస్కి డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ సెకండ్ కార్బన్ పైన. దీనికేమో OH గ్రూప్ రైట్ సైడ్ ఉంటుంది, దీనికేమో OH గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అరాబినోజ్. ఇది అరాబినోజ్ యొక్క స్ట్రక్చర్. ఇవి ఎక్కడి నుంచి డిరైవ్ అయ్యాయి అంటే ఎరిథ్రోజ్ నుంచి డిరైవ్ అయ్యాయి. అలాగే త్రియోస్ నుంచి కూడా కొన్ని డిరైవ్ అవుతాయి. వాటిని మనం ఏమంటాం, జైలోజ్ లైక్సోజ్ అంటాం అనమాట. ఓకే, జైలోజ్ లైక్సోజ్కి మళ్ళీ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే అగైన్ సెకండ్ కార్బన్ పైననే డిఫరెన్స్ వస్తుంది. ఇవి ఎక్కడి నుంచి డిరైవ్ అయ్యాయి, త్రియోజ్ నుంచి డిరైవ్ అయ్యాయి. ఈ 5 కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్కి ఎప్పుడైతే మనం ఇంకొక కార్బన్ యాడ్ చేస్తామో అప్పుడు మనకి ఏమొస్తాయి, 6 కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్ వస్తాయి. దానిలోనే మనం ఏమంటాం, హెక్సోజెస్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, సో మన రైబోస్ నుంచి 2 మాలిక్యూల్స్ డిరైవ్ అవుతాయి. సో దాంట్లో అవేవేవి అంటే అల్లోస్ తర్వాత ఆల్ట్రోజ్. ఆల్ట్రోజ్లో మళ్ళీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే మళ్ళీ సెకండ్ కార్బన్ పైన మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈ సేమ్ బిట్వీన్ అల్లోస్ అండ్ ఆల్ట్రోజ్. అల్లోస్కి ఆల్ట్రోజ్కి తేడా ఎక్కడ వస్తుంది అంటే ఓన్లీ సెకండ్ కార్బన్ పైన వస్తుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్ CH2OHకి దగ్గరగా ఉన్న 5th కార్బన్ పైన OH గ్రూప్ రైట్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం, డి అల్లోజ్ అంటున్నాం. దీనికేమో 5th కార్బన్ పైన ఉన్న OH గ్రూపు దీనికి కూడా రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఏమంటున్నాం, డి ఆల్ట్రోజ్ అని రెఫర్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దెన్ వెన్ వి గో ఫర్ అరాబినోజ్ చూసామనుకోండి, అరాబినోజ్ యొక్క స్ట్రక్చర్ మనకు గ్లూకోజ్ని తర్వాత మ్యానోజ్ని ఫామ్ చేస్తుంది అనమాట. గ్లూకోజ్ తర్వాత మ్యానోజ్లో కూడా సేమ్ సెకండ్ కార్బన్లో మాత్రమే చేంజ్ ఉంటుంది, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, సో ఇది కూడా 5th కార్బన్ రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని డి గ్లూకోజ్, దీన్ని డి మ్యానోజ్ అని రెఫర్ చేస్తున్నాం. ఓకే, దెన్ వెన్ వీ టాక్ అబౌట్ జైలోజ్ నుంచి డిరైవ్ అయ్యే కాంపౌండ్స్ని మనం ఏమంటున్నాం, గుల్లోజ్ ఐడోజ్ అని రెఫర్ చేస్తున్నాం అనమాట. సో గుల్లోజ్ అయోడోస్కి కూడా డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది, అగైన్ సెకండ్ కార్బన్ పైననే డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, దెన్ లైక్సోజ్ నుంచి డిరైవ్ అయిన హెక్సోజెస్ ఏవేవి అంటే గ్యాలాక్టోస్, టాలోజ్. గ్యాలాక్టోస్కి టాలోస్కి కూడా డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ కార్బన్ పైన ఉంటుంది. సో ఇవన్నీ జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ పర్పస్. ఈ హెక్సోజెస్ అన్నవి ఎట్లాగొచ్చాయి అన్నది చూపించడం కోసం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవేం ఎప్పుడు ఎగ్జామ్స్లో అడగరు. ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఏమి అంటే ఎపిమర్స్ గురించి మాట్లాడాలి, అది తర్వాత స్లైడ్లో మాట్లాడదాం. సో ఇక్కడ చూస్తే మనం దిస్ ఈజ్ ఫర్ అది ఆల్డోజెస్ కదా, ఇది వచ్చేసరికి కీటోజెస్ అనమాట.
దిస్ ఈజ్ ఫర్ కీటోసిస్. సో కీటోసిస్ ఎగ్జాంపుల్, కీటోసిస్లో ఏం ఫంక్షనల్ గ్రూప్ ఉంటుందని చెప్పాం, కీటోన్ గ్రూప్ ఉంటుంది అని చెప్పాం కదా. సో కీటోన్కి సింప్లెస్ట్ కీటోన్ అంటే 3 కార్బన్ కంటైనింగ్ కీటోన్ షుగర్కి ఎగ్జాంపుల్ ఎవరు అంటే డైహైడ్రాక్సీ అసిటోన్. సో హియర్ యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ డైహైడ్రాక్సీ అసిటోన్. దీంట్లో ఫంక్షనల్ గ్రూప్ ఏముంటుంది, కీటోన్ గ్రూప్ ఉంటుంది. C double bond O is a functional group that is present in dihydroxy acetone. సో దీని స్ట్రక్చర్ చూసామనుకోండి ఈ విధంగా ఉంటుంది. దెన్ ఈ పర్టికులర్ 3 కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్ కదా డైహైడ్రాక్సీ అసిటోన్. సో దీనికి ఇంకొక కార్బన్ యాడ్ చేసామనుకోండి అప్పుడు మనకి ఏమొస్తుంది, 4 కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్ వస్తుంది. దాన్ని మనం ఏమంటాం, టెట్రోజ్ అని రెఫర్ చేస్తాం. బట్ ఇక్కడ టెట్రోజ్ యొక్క స్ట్రక్చర్ లేదు. టెట్రోజ్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎరిథ్రులోజ్. ఎరిథ్రులోజ్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కీటోటెట్రోజ్. ఓకే, కీటోన్ గ్రూప్ కంటైనింగ్ 4 కార్బన్ కంటైనింగ్ షుగర్ కీటోటెట్రోజ్ అనమాట. అండ్ ఆ కీటోటెట్రోజ్కి 4 కార్బన్ కంటైనింగ్ షుగర్కి ఇంకొక కార్బన్ మాలిక్యూల్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, పెంటోజ్ వస్తుంది. ఆ పెంటోజ్కి ఎగ్జాంపులే ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఓకే, సో దిస్ ఇస్ 1 2 3 4 and 5. ఓకే ఫైన్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ జైల్యులోజ్. అండ్ జైల్యులోజ్ కూడా ఏ జైల్యులోజ్, డి జైల్యులోజ్. డి ఎందుకు, OH గ్రూప్ ఏ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. ఓకే, అండ్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ రిబ్యులోజ్. రిబ్యులోజ్ ఈజ్ ఆల్సో ఏ పెంటోజ్, దట్ ఈస్ ఎ కీటో పెంటోజ్. కీటో పెంటోజ్ అని ఎందుకు అంటున్నాం, పెంటోజ్ అంటే 5 కార్బన్, కీటోజ్ అంటే అర్థం ఏమి, కీటోన్ గ్రూప్ ఉంది కాబట్టి. ఓకే, సో 1 2 3 4 and 5. దిస్ ఈజ్ ఆల్సో డి షుగర్ బికాస్ OH గ్రూప్ ఈజ్ ఆన్ రైట్ సైడ్. ఓకే, దెన్ ఈ 5 కార్బన్ షుగర్కి ఎప్పుడైతే ఇంకొక కార్బన్ యాడ్ అవుతుందో అప్పుడు మనకి ఏం జనరేట్ అవుతుంది, 6 కార్బన్ షుగర్, దట్ ఈజ్ ఏ హెక్సోజ్. హెక్సోజ్ విత్ కీటోన్ గ్రూప్స్, హెక్సోకీటోజ్ అని కూడా రెఫర్ చేయొచ్చు అనమాట దీన్ని. సో దీనిలో ఎన్ని కార్బన్స్ ఉంటాయి, 6 కార్బన్స్ ఉంటాయి. ఇది కూడా డి ఫ్రక్టోజే. డి అండ్ ఎందుకు అంటే OH గ్రూప్ అన్నది ఏ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. ఓకే, దెన్ ఈ 6 కార్బన్ కాంపౌండ్కి ఎప్పుడైతే మనం ఇంకో కార్బన్ యాడ్ చేస్తామో అప్పుడు మనకు హెప్టులోజ్ వస్తుంది అనమాట. అంటే 7 కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్. ఎగ్జాంపుల్ ఈ సెడోహెప్టులోజ్. దీంట్లో 7 కార్బన్స్ ఉంటాయి, 1 2 3 4 5 6 and 7. అండ్ దిస్ ఈస్ డి షుగర్ బికాస్ OH గ్రూప్ ఈజ్ ఆన్ రైట్ సైడ్. ఈ విధంగా ఒక 3 కార్బన్ మాలిక్యూల్ నుంచి 3 కార్బన్ ఆల్డోజ్ అయినా అవ్వనివ్వండి, 3 కార్బన్ కీటోజ్ అయినా అవ్వనివ్వండి, మనకు డిఫరెంట్ మోనోసాకరైడ్స్ అనేవి డిరైవ్ అవుతాయి అనమాట. 3 కార్బన్కి ఒకటి యాడ్ చేస్తే 4 కార్బన్ అవుతుంది, 4 కార్బన్కి ఒకటి యాడ్ చేస్తే 5 కార్బన్ అండ్ సో ఆన్. ఆ విధంగా మనకు హెక్సోజెస్, హెప్టోజెస్ ఇలాంటివి డిరైవ్ అవుతాయి. సో మనకు హెప్టోజెస్ వరకే చదువుతాం బికాస్ దోస్ ఆర్ బయాలజికలీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వీ గోనా డిస్కస్ అబౌట్ ఎపిమర్స్. సో నేను మీకు ఇక్కడ చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాను, మీరు గమనించారా ఏమని, లైక్ ఈ అల్లోస్కి తర్వాత వెయిట్ ఐ విల్ ఎరేజ్ ఎవ్రీథింగ్. ఈ పర్టికులర్ అల్లోస్కి తర్వాత ఈ పర్టికులర్ ఆల్ట్రోస్కి 2nd కార్బన్ పైన తప్ప మిగిలిన స్ట్రక్చర్ అంతా ఎట్లాగుంటుందని చెప్పా, సేమ్ ఉంటుంది అని చెప్పా కదా. సో ఏ మాలిక్యూల్స్కి అయితే ఒక్కొక్క కార్బన్లో తప్ప మిగిలిన స్ట్రక్చర్ అంతా సేమ్ ఉంటుందో వాటిని మనం ఏమని రెఫర్ చేస్తామంటే ఎపిమర్స్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. ఇది గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్. సో గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ని, గ్యాలాక్టోజ్ యొక్క స్ట్రక్చర్ని బాగా నీట్గా అబ్జర్వ్ చేయండి. గ్లూకోజ్తో తర్వాత గ్యాలాక్టోజ్లో ఓన్లీ 4th కార్బన్లో మాత్రమే తేడా ఉంటుంది అనమాట. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓన్లీ 4th కార్బన్ చూడండి, C double bond OH, C double bond OH, COHH, COHH, CHOH, 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 COHH. ఇక్కడ తప్ప ఇక్కడ చూడండి COHH, COHH, CH2OH, CH2OH. ఈ 4th కార్బన్ తప్ప మిగిలిన స్ట్రక్చర్ అంతా ఎలాగుంది, సేమ్ ఉంది. అలాంటి మాలిక్యూల్స్ని మనం ఏమంటామంటే ఎపిమర్స్ అంటాం. ఎపిమర్స్ అంటే అర్థం ఏమి అంటే దోస్ మాలిక్యూల్స్ దట్ డిఫర్ ఓన్లీ అట్ 1 కార్బన్ యాటమ్. ఒక్క కార్బన్ యాటమ్ దగ్గర మాత్రమే తేడా వస్తే, దానిలోని అరౌండ్ ఏ సింగిల్ కార్బన్ యాటమ్ అక్కడ మాత్రమే తేడా వస్తే వాటిని మనం ఏమంటామంటే ఎపిమర్స్ అని రెఫర్ చేస్తాం అనమాట. సో నాకు ఒక విషయం చెప్పండి, గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఎపిమర్స్ లాగా యాక్ట్ చేస్తాయా? చేయవు. ఎందుకు? దానిలో స్ట్రక్చర్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓన్లీ ఒక కార్బన్లో మాత్రమే డిఫరెన్స్ ఉండాలి. హియర్ ఐ విల్ షో యూ. So this is a structure of glucose and this is a structure of
ఫ్రక్టోజ్. దీని ఫస్ట్ కార్బన్ వేరే ఉంది, దీని ఫస్ట్ కార్బన్ వేరే ఉంది, దీని సెకండ్ కార్బన్ వేరే ఉంది, దీని సెకండ్ కార్బన్ వేరే ఉంది. అప్పుడు దీనిలో మనం ఎపిమర్స్ అనొచ్చా? అనకూడదు. ఓన్లీ 1 కార్బన్లో తేడా ఉంటేనే మనం ఏమనాలా? ఎపిమర్స్ అని రెఫర్ చేయాలా. ఓకే, సో దెన్ we can see here ఇంకొక ఎగ్జాంపుల్. ఈ గ్లూకోజ్ తర్వాత మ్యానో స్ట్రక్చర్ చూడండి. గ్లూకోజ్ మ్యానో స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా ఓన్లీ సెకండ్ కార్బన్లో మాత్రమే గ్లూకోజ్కి మ్యానోస్కి తేడా ఉంది. ఎంటైర్ స్ట్రక్చర్ ఈజ్ అగైన్ సేమ్. ఓన్లీ సింగిల్ కార్బన్ చుట్టూరా ఉన్న గ్రూప్స్ మాత్రమే వేరే ఉన్నాయి. మిగిలిన అన్ని కార్బన్స్లో ఉన్న గ్రూప్స్ ఎలాగున్నాయి? సేమ్ ఉన్నాయి. కాబట్టి గ్లూకోజ్ని మ్యానోస్ని మనం ఏమనొచ్చు? ఎపిమర్స్ అని రెఫర్ చేయొచ్చు అనమాట. ఓకే, తర్వాత మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ చూడండి, గ్యాలాక్టోస్ తర్వాత మ్యానోస్, వీటి రెండింటిని మనం ఎపిమర్స్ అనొచ్చా? అనకూడదా? అబ్జర్వ్ చేయండి, వీడియో పాజ్ చేసి. సో ఫస్ట్ కార్బన్ చూడండి సేమ్, సెకండ్ కార్బన్ డిఫరెంట్, థర్డ్ కార్బన్ సేమ్, ఫోర్త్ కార్బన్ డిఫరెంట్. ఓన్లీ ఇక్కడ మాత్రమే డిఫరెన్స్ ఉండి మిగతాదంతా సేమ్ ఉండి అంటే దాన్ని మనం ఎపిమర్స్ అంటే. కానీ దీని సెకండ్ కార్బన్లో డిఫరెన్స్ ఉంది, తర్వాత దీని ఫోర్త్ కార్బన్లో కూడా డిఫరెన్స్ ఉంది. సో గ్యాలాక్టోస్ మ్యానోస్ ఎప్పటికీ ఎపిమర్స్ అవ్వవు అనమాట. ఓకే, ఎపిమర్స్ అంటే అర్థం ఏమి అంటే ఏదన్నా 2 మాలిక్యూల్స్ తీసుకొని వాటిని కంపేర్ చేసినప్పుడు ఓన్లీ ఒక కార్బన్ దగ్గర మాత్రమే డిఫరెన్స్ ఉండాలా, మిగతా స్ట్రక్చర్ అంతా ఎట్లా ఉండాలా? సేమ్ ఉండాలా. అప్పుడు మాత్రమే వాటిని మనం ఏమంటాము? ఎపిమర్స్ అంటాం అనమాట. సో ఏ కార్బన్ దగ్గర డిఫరెన్స్ ఉంది అన్నదాన్ని బట్టి దానికి పేర్లు ఇస్తారనమాట. లైక్ ఇప్పుడు మనం గ్లూకోజ్ని గ్యాలాక్టోజ్ని చూసామనుకోండి, దీంట్లో 4th కార్బన్ దగ్గర కదా డిఫరెన్స్ ఉన్నది. సో కాబట్టి C4లో మాత్రమే డిఫరెన్స్ ఉంది, మిగతాదంతా సేమ్. కాబట్టి దీనిలో ఏమంటామంటే C4 ఎపిమర్స్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, దెన్ వెన్ వి కంపేర్ విత్ మ్యానోస్ అండ్ గ్లూకోజ్, దీనిలో ఎక్కడ తేడా ఉంది? ఓన్లీ C2లో మాత్రమే తేడా ఉంది. సో మిగతా స్ట్రక్చర్ అంతా ఎట్లా ఉంది? సేమ్ ఉంది. కాబట్టి దీనిలో ఏమంటారంటే C2 ఎపిమర్స్ అంటాం. ఏ కార్బన్లో అయితే చేంజ్ ఉందో దాన్ని నేమింగ్ కోసం యూజ్ చేస్తాం. C2లో ఉంటే C2 ఎపిమర్, C4లో ఉంటే C4 ఎపిమర్. ఓకే, if you have any doubts you can comment down. Okay, then we gonna move for pyranose and furanose structures. మనం pyranose and furanose structures గురించి మాట్లాడదాం. సో మన పర్టికులర్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ని, మోనోసాకరైడ్స్ మాలిక్యూల్స్ని చూసామనుకోండి, అవి 2 ఫామ్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఓపెన్ చైన్ స్ట్రక్చర్, ఇంకొకటి వచ్చేసరికి సైక్లిక్ స్ట్రక్చర్. అవునా? సో నేను ఇందాక ఇక్కడ చూపించా కదా, ఇవన్నీ ఏంటి? ఓపెన్ చైన్ స్ట్రక్చర్స్ అనమాట. సో ఇది వచ్చేసరికి దీన్ని మనం ఏమంటామంటే సైక్లిక్ స్ట్రక్చర్ అని అంటాం అనమాట. మన గ్లూకోజ్ మాలిక్యూల్ ఏదైతే ఉందో 6 కార్బన్ కంటైనింగ్ గ్లూకోజ్ మాలిక్యూల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ 6 కార్బన్ కంటైనింగ్ గ్లూకోజ్ మాలిక్యూల్ని 6 మెంబర్డ్ రింగ్లోకి పెట్టామనుకోండి. 6 మెంబర్డ్ రింగ్ 1 2 3 4 5 and 6. దీన్ని 6 మెంబర్డ్ రింగ్ని మనం ఏమంటామంటే పైరేన్ రింగ్ ఆర్ పైరనోజ్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, ఆర్ 5 మెంబర్డ్ రింగ్ 1 2 3 4 5. అప్పుడు దాన్ని మనం ఏమంటాము? ఫ్యూరేన్ రింగ్ అంటాం. ఏదైనా సరే ఒక సైక్లిక్ స్ట్రక్చర్లో 6 మెంబర్డ్ రింగ్ ఉంటే దాన్ని పైరేన్ అంటాం, 5 మెంబర్డ్ రింగ్ ఉంటే దాన్ని ఫ్యూరేన్ అంటాం. ఏదైనా సరే ఒక మోనోసాకరైడ్ మాలిక్యూల్ గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్, దాన్ని మనం ఏం చేయొచ్చు? పైరేన్ ఫామ్లో అయినా రాయొచ్చు, ఫ్యూరేన్ ఫామ్లో అయినా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్ అండ్ దీనిలో ఎన్ని రింగ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 and 6 ఉంటే దాన్ని ఏమనాలా? పైరేన్ అనాలా. సో కాబట్టి దీన్ని ఏమంటున్నాం? పైరనోజ్ అని రెఫర్ చేస్తున్నాం. ఓజ్ అంటే అర్థం ఏమి? షుగర్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఎన్ని రింగ్స్ ఉన్నాయి? 1 2 3 4 5. మనం రింగ్స్ గురించి మాట్లాడుతున్నాం, ఎన్ని లైన్స్ ఉన్నాయి అన్న దాని గురించి మాట్లాడుతున్నాం, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అన్న దాని గురించి మాట్లాడట్లేదు. అర్థమవుతుందా? సో ఇక్కడ వి ఆర్ రెఫరింగ్ టు నంబర్ ఆఫ్ సైడ్స్ దట్ ఆర్ ప్రెసెంట్. 6 మెంబర్డ్ రింగ్ అయితే దాన్ని పైరేన్ అంటాం, 5 మెంబర్డ్ రింగ్ అయితే దాన్ని ఫ్యూరేన్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ 5 మెంబర్డ్ రింగ్లో అకామిడేట్ చేసాం కాబట్టి దీన్ని ఏమంటున్నాం? ఫ్యూరనోజ్ అంటున్నాం. 5 మెంబర్డ్ రింగ్ అయితే ఫ్యూరనోజ్, 6 మెంబర్డ్ రింగ్ అయితే పైరనోజ్. ఈ స్ట్రక్చర్ గ్లూకోజీ కాబట్టి గ్లూకోఫ్యూరనోజ్, ఈ స్ట్రక్చర్ గ్లూకోజీ కాబట్టి గ్లూకోపైరనోజ్. డి అని ఎందుకు అంటున్నామంటే దాని OH గ్రూప్
సీక్వెన్స్లో రాసినప్పుడు లైక్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్లో రాసినప్పుడు దాని OH గ్రూప్ ఏ సైడ్ ఉండి ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది, కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం డి అంటున్నాం. ఇక్కడ కూడా రైట్ సైడ్ ఉండి ఉంటుంది కాబట్టి డి అంటున్నాం. ఆల్ఫా బీటా గురించి తర్వాత మాట్లాడదాం, తర్వాత స్లైడ్లో మాట్లాడదాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? పైరనోస్ అంటే అర్థం ఏమి? 6 మెంబర్డ్ రింగ్. ఫ్యూరనోస్ అంటే అర్థం ఏమి? 5 మెంబర్డ్ రింగ్. మనం ఏదైనా మాలిక్యూల్ని 5 మెంబర్డ్ రింగ్లోకైనా ఇన్కార్పొరేట్ చేయొచ్చు, 6 మెంబర్డ్ రింగ్లోకైనా ఇన్కార్పొరేట్ చేయొచ్చు. దాన్ని బట్టి దానిని పైరనోజెస్ అండ్ ఫ్యూరనోజెస్ అని రెఫర్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ వచ్చేపాటికి మనకు ఆల్ఫా అండ్ బీటా ఫార్మ్స్ గురించి మాట్లాడదాం. ఇందాక పైరనోస్ అండ్ ఫ్యూరనోస్ గురించి మాట్లాడాం కదా, ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా ఫార్మ్స్ గురించి మాట్లాడదాం. నేను మీకు బ్లైండ్గా ఒక గుడ్డి గుర్తు చెప్తాను, దాని తర్వాత మీకు ఆల్ఫా బీటా అంటే ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆల్ఫా ఫార్మ్ అంటే అర్థం ఏమి అంటే, ఆల్ఫా ఫార్మ్ అని ఎప్పుడు అనాలంటే C1 కార్బన్, C1 సైక్లిక్ స్ట్రక్చర్లో C1 కార్బన్ పైన ఉన్న OH గ్రూప్ అన్నది డౌన్ సైడ్ ఉంటే దాన్ని మనం ఏమని రెఫర్ చేస్తామంటే ఆల్ఫా ఫార్మ్ అని రెఫర్ చేస్తాం. బీటా ఫార్మ్ అని ఎప్పుడు అంటామంటే C1 కార్బన్ పైన ఉన్న OH గ్రూప్ అప్ సైడ్ ఉంటే దాన్ని మనం ఏమని రెఫర్ చేస్తామంటే బీటా ఫార్మ్ అని రెఫర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ స్ట్రక్చర్ చూసుకుంటే దీని OH గ్రూపు ఏ సైడ్ ఉంది? కింద సైడ్ ఉంది, డౌన్ సైడ్ ఉంది. సో దిస్ ఈస్ అ C1 కార్బన్, రైట్? దిస్ ఈస్ అ C1, దిస్ ఈస్ C2, దిస్ ఈస్ C3, దిస్ ఈస్ C4 అండ్ దిస్ ఈస్ C5 అండ్ దిస్ ఈస్ C6. C1 కార్బన్ కదా ఇది. C1 కార్బన్ పైన OH గ్రూప్ ఏ సైడ్ ఉంది? కింద సైడ్ ఉంది. అందుకే దాన్ని ఏమంటున్నాం? ఆల్ఫా ఫార్మ్ అని రెఫర్ చేస్తున్నాం. ఒకవేళ ఈ పర్టిక్యులర్ C1 కార్బన్ పైన ఉన్న OH గ్రూపు అప్ సైడ్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమని రెఫర్ చేస్తాం? బీటా అని రెఫర్ చేస్తాం. ఓకే, అర్థమైందా? సో C1 కార్బన్ పైన ఉన్న OH గ్రూపు అప్ సైడ్ ఉంటే దాన్ని బీటా అంటాము, డౌన్ సైడ్ ఉంటే దాన్ని ఏమంటాము? ఆల్ఫా అంటాం అనమాట. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే బీటాని బేటా అనుకోండి. సో బీటా రాసేటప్పుడు కూడా బేటా అని రాస్తాం కదా. సో మన మమ్మీ వాళ్ళకి ఎప్పుడైనా సరే కొడుకు అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా, కొడుకుని ఏం చేస్తారు? అంత హై స్టేజ్లో పెట్టుకుంటారు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. బీటా ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఎందుకు? బేటా ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? పైననే ఉంటాడు. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఎనీవేస్ మీ ఇష్టం, మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అనేది ఇట్స్ టోటలీ అప్ టు యూ. బట్ నేను ఇక్కడ మీకు ఆల్ఫా బీటా ఫార్మ్స్ గురించి చెప్తున్నా కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ చెప్పాను. ఎనీవేస్, సో ఇక్కడ మనం ఆల్ఫా అండ్ బీటా యొక్క కెమిస్ట్రీ చూద్దాం. ఇక్కడ C1 కార్బన్ ఉంది కదా, C1 కార్బన్ పైన ఉన్న OH గ్రూప్ తర్వాత C5 కార్బన్ పైన ఉన్న OH గ్రూప్ ఆపోజిట్ సైడ్లో ఉంటే అప్పుడు దాన్ని మనం ఏమంటాం? ఆల్ఫా అంటాము. లేదు, C1 కార్బన్ పైన ఉన్న OH గ్రూపు C5 కార్బన్ పైన ఉన్న OH గ్రూపు సేమ్ సైడ్ ఉంటే, రెండు ఒక పక్కకే ఉంటే అప్పుడు దాన్ని మనం ఏమంటాం? బీటా అని రెఫర్ చేస్తాం. సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. C1 కార్బన్ పైన ఉన్న OH గ్రూపు డౌన్ సైడ్ ఉంటే ఆల్ఫా, C1 కార్బన్ పైన ఉన్న OH గ్రూప్ అప్ సైడ్ ఉంటే దాన్ని బీటా అని రెఫర్ చేస్తాం. బట్ ఇది దేంతో కంపేర్ చేసి చూడాలా అంటే 5th కార్బన్ పైన ఉన్న OH గ్రూప్. 5th కార్బన్ పైన ఉన్న OH గ్రూప్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది అనమాట. బట్ C1 కార్బన్ పైన ఉన్న OH గ్రూప్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇవి రెండు సేమ్ సైడ్ ఉంటే దాన్ని బీటా అంటారు, ఆపోజిట్ సైడ్ ఉంటే దాన్ని ఆల్ఫా అంటారు. ఓకే, దెన్ we will go for mutarotation. ఏదైనా సరే ఒక ఆప్టికలీ యాక్టివ్ మాలిక్యూల్ని తీసుకొని ఆ ఆప్టికల్ యాక్టివ్ మాలిక్యూల్కి మనం ఆప్టికల్ లైట్ ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఆల్ఫా డి గ్లూకోజ్, ప్యూర్గా ఆల్ఫా డి గ్లూకోజ్ని తీసుకున్నాం. దాన్ని ఆల్ఫా డి గ్లూకోజ్ మాలిక్యూల్, ఆల్ఫా డి గ్లూకోజ్ యొక్క క్రిస్టల్స్ని తీసుకొని దాన్ని ఒక సొల్యూషన్లో డిజాల్వ్ చేసాం. ఇనిషియల్గా ఈ ఆల్ఫా డి గ్లూకోజ్ మాలిక్యూల్ యొక్క ఆప్టికల్ యాక్టివిటీ ఎంత ఉంటుందంటే +112 degrees ఉంటుంది అనమాట. సో మెల్లంగా టైం గడిచే కొద్దీ ఈ ఆప్టికల్ యాక్టివిటీ తగ్గి 52.7 degreesకి రీచ్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఈక్విలిబ్రియం అని రెఫర్ చేస్తాం. దేనిది? ఆల్ఫా డి గ్లూకోజ్ మాలిక్యూల్ది. ఆల్ఫా డి గ్లూకోజ్ మాలిక్యూల్ యొక్క క్రిస్టల్స్ని తీసుకొని మనం వాటర్లో డిజాల్వ్ చేస్తే దాని యొక్క ఇనిషియల్ ఆప్టికల్ యాక్టివిటీ +112 degrees ఉంటుంది.
టైం గడిచే కొద్దీ ఈ ఆల్ఫా డి గ్లూకోజ్ యొక్క ఆప్టికల్ యాక్టివిటీ 52.7 డిగ్రీస్కి తగ్గిపోతుంది అనమాట. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఈ ఆల్ఫా డి గ్లూకోజ్ కంటిన్యూస్గా బీటా డి గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. దానివల్ల దాని ఆప్టికల్ యాక్టివిటీ ఏమైపోతుంది, తగ్గిపోవడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సేమ్ విత్ ద బీటా డి గ్లూకోజ్ మాలిక్యూల్. మనం ఇనిషియల్గా బీటా డి గ్లూకోజ్ మాలిక్యూల్ యొక్క క్రిస్టల్స్ని తీసుకొని దాన్ని వాటర్లో డిజాల్వ్ చేసి దాని ఆప్టికల్ యాక్టివిటీని చూసామనుకోండి. ఇనీషియల్గా దాని ఆప్టికల్ యాక్టివిటీ +63% +19 డిగ్రీస్ ఉంటుంది అనమాట. సారీ, ఇక్కడ 19 డిగ్రీస్ ఉండాలా, సో +19 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇనిషియల్గా దీని యొక్క ఆప్టికల్ యాక్టివిటీ +19 డిగ్రీస్ ఉంటుంది. టైం గడిచే కొద్దీ దీని ఆప్టికల్ యాక్టివిటీ ఏమైపోతుందంటే 52.7 డిగ్రీస్కి రీచ్ అవుతుంది. ఎందుకు అలాగా అంటే బీటా డి గ్లూకోజ్ కూడా టైం గడిచే కొద్దీ ఏమవుతుంది అంటే ఆల్ఫా డి గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ఇనిషియల్గా ఒక సొల్యూషన్ తీసుకుంటే, ఇనిషియల్గా ఒక ఆల్ఫా డి గ్లూకోజ్ క్రిస్టల్స్ని తీసుకొని దాన్ని డిజాల్వ్ చేస్తే అప్పుడు మనకు 100% మనం అనుకుంటే 100%లో ఓన్లీ 37% మాత్రమే ఆల్ఫా ఉంటాయి, 63% వచ్చేసరికి బీటా ఉంటాయి, ఈక్విలిబ్రియంలో <1% ఉంటాయి అనమాట. లైక్ మనం 100 గ్లూకోజ్ మాలిక్యూల్స్ని వాటర్లో డిజాల్వ్ చేసామనుకోండి, అందులో ఆల్ఫా ఫామ్ ఓన్లీ 37 ఉంటాయి, బీటా ఫామ్ 63 ఉంటాయి, ఈక్విలిబ్రియంలో ఓన్లీ 1% మాత్రమే ఉంటాయి అనమాట. 1% కంటే తక్కువ ఉంటాయి అనమాట. ఓకే, సో ఎందుకు ఎక్కువ బీటా ఫామ్లోకే కన్వర్ట్ అవుతుంది, 63% ఎక్కువ ఎందుకు ఉంది అంటే బికాస్ బీటా డి గ్లూకోజ్ మాలిక్యూల్ ఈజ్ మోర్ స్టేబుల్ అనమాట. ఇది చాలా స్టేబుల్గా ఉంటుంది కాబట్టి వెంటనే బీటా డి గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయి అది అక్కడితో ఆగిపోతుంది అనమాట. ఈ పర్టికులర్ ప్రాపర్టీనే మనం ఏమంటాం, చేంజ్ ఇన్ ద ఆప్టికల్ యాక్టివిటీ కదా ఇక్కడ జరుగుతూ ఉండేది. సో దాన్నే మనం ఏమంటున్నామంటే మ్యూటా రొటేషన్ అంటున్నాం. ఇనీషియల్గా ఆల్ఫా డి గ్లూకోజ్గా ఉన్నది దేనిగా కన్వర్ట్ అయిపోయింది, బీటా డి గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయింది. దాని ఆప్టికల్ యాక్టివిటీ ఏమైపోయింది, చేంజ్ అయిపోయింది. అందుకే దాన్ని ఏమంటున్నామంటే మ్యూటా రొటేషన్ అని రెఫర్ చేస్తున్నాం. చేంజ్ ఇన్ ద ఆప్టికల్ యాక్టివిటీ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ మ్యూటా రొటేషన్. ఈ మ్యూటా రొటేషన్ ఎందుకు జరిగింది అంటే డ్యూ టు ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ ఆల్ఫా డి గ్లూకోజ్ టు బీటా డి గ్లూకోజ్ ఆర్ బీటా డి గ్లూకోజ్ టు ఆల్ఫా డి గ్లూకోజ్. ఏదైనా సరే ఇనిషియల్గా ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఉండింది, దాని ఆప్టికల్ యాక్టివిటీ ఎంత ఉంది, ఇనిషియల్గా +112 డిగ్రీస్ ఉంది. అది ఏమైపోయింది, చేంజ్ అయిపోయింది. ఏ విధంగా చేంజ్ అయిపోయింది, 52.7 డిగ్రీస్గా చేంజ్ అయిపోయింది. ఈ చేంజ్ ఉంది కదా, ఆ చేంజ్నే మనం ఏమంటున్నామంటే మ్యూటా రొటేషన్ అంటున్నాం. అంటే నథింగ్ బట్ చేంజ్ ఇన్ ద ఆప్టికల్ రొటేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ మాలిక్యూల్ ఈజ్ వాట్ వీ రెఫర్ ఇట్ టు యాజ్ మ్యూటా రొటేషన్. ఓకే, I hope it is clear. If you have any doubts, please comment down below. I'll make it clear. So here there is a theory, alpha and beta forms are known as anomers. వాటిని మనం ఏమంటామంటే యానోమర్స్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఏదైనా సరే ఒక మాలిక్యూల్కి 2 ఫార్మ్స్ ఉంటాయి కదా, ఆల్ఫా ఫామ్, బీటా ఫామ్ అని చెప్పేసి. ఆ ఫార్మ్స్ని మనం ఏమంటామంటే యానోమర్స్ అని రెఫర్ చేస్తాం. ఈ యానోమర్స్లో డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ అట్ ద C1 కార్బన్. OH గ్రూప్ కింద ఉంటే ఆల్ఫా అంటాం, OH గ్రూప్ పైన ఉంటే బీటా అంటాం, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో దీనిలోనే మనం ఏమని రెఫర్ చేస్తాం, యానోమర్స్ అంటాం. యానోమర్స్లో డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది, ఓన్లీ అట్ ది C1 కార్బన్. ఓకే, దెన్ మ్యూటా రొటేషన్ అంటే ఏంటి అంటే చేంజ్ ఇన్ ఆప్టికల్ రొటేషన్ విచ్ రిప్రజెంట్స్ ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా ఫార్మ్స్ టు అటైన్ అండ్ ఈక్విలిబ్రియం. సో ఆప్టికల్ రొటేషన్లో జరిగే చేంజెస్ని మనం ఏమని రెఫర్ చేస్తున్నాం, మ్యూటా రొటేషన్ అని రెఫర్ చేస్తున్నాం. ఓకే, ఎందుకు ఇట్లా జరుగుతాయి అంటే ఒక ఈక్విలిబ్రియం స్టేట్ని అటైన్ చేయడానికి. సో ఎంతసేపు అని రియాక్ట్ అవుతూ ఉంటాయి, దే షుడ్ రీచ్ అన్ ఈక్విలిబ్రియం, రైట్? ఆ ఈక్విలిబ్రియంని రీచ్ చేయడానికి ఇంటర్ కన్వర్షన్స్ అన్నవి జరుగుతాయి ఆల్ఫాకి బీటాకి, బీటాకి ఆల్ఫాకి మధ్యలో. దాన్నే మనం ఏమని రెఫర్ చేస్తాం, మ్యూటా రొటేషన్ అని రెఫర్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ మోనోసాకరైడ్స్. ఇవన్నీ మనం మోనోసాకరైడ్స్ యొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్, మ్యూటా రొటేషన్, డిఐఎల్ ఐసోమర్, ఆప్టికల్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా మోనోసాకరైడ్స్ చూపించే కొన్ని ప్రాపర్టీస్ అనమాట. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ మోనోసాకరైడ్స్, యాక్చువల్ మోనోసాకరైడ్స్, గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్, ఫ్రక్టోజ్ యొక్క స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. నేను ఈరోజు చెప్పాను కదా క్లాసు, సో ఈ క్లాస్ రిలేటెడ్ నోట్స్ అంతా మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు ఒక లింక్ పెడతాను, ఒక బ్లాగ్ లింక్ పెడతాను. ఆ బ్లాగ్ని ఫాలో అవ్వండి, అక్కడ మీకు దీని రిలేటెడ్ నోట్స్ అంతా దొరుకుతుంది. సో నేను ఈ కంటెంట్ అంతా బయోకెమిస్ట్రీ బై యు సత్యనారాయణ బుక్లో నుంచి ప్రిపేర్ చేశాను. బేసిక్ లెవెల్లే చెప్పాను, అడ్వాన్స్డ్ లెవెల్కి తర్వాత వెళ్దాము. ఓకే, అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.